అండ్ మోడర్న్ మిస్సమ్మ ఫస్ట్ సాంగ్ని, ఫస్ట్ సింగిల్ని మనం మరికొద్దిసేపట్లోనే చూడబోతున్నాం. కిట్టు విసా ప్రగడ గారు దీనికి లిరిక్స్ అందించారు. మన గోపీ సుందర్ గారి మ్యూజికల్లో ఈ సినిమా మన ముందుకు రాబోతుంది. ఆయన గురించి మీకు తెలుసు, ఎంత అద్భుతమైన ఆల్బమ్స్, సినిమాలని, సాంగుల్ని మనకి అందించారో మనకు తెలుసు. నిన్ను కోరి కానీ, లేకపోతే మజ్లీ కానీ, గీతా గోవిందం కానీ ఇప్పటికి కూడా మనం రిపీటెడ్గా ఉంటాం. సో అంత అద్భుతమైన మ్యూజిక్ డైరెక్టర్ నుంచి మోడర్న్ మిస్సమ్మలో కూడా మరో సాంగ్ని మనం మరికొద్దిసేపట్లో వినబోతున్నాం. ఇవాళ ఈ సాంగ్ని మన మీడియా వాళ్ళే మరికొద్దిసేపట్లో లాంచ్ అయిపోతున్నారు. అండ్ ఈ టైటిల్ సాంగ్ చూసిన తర్వాత వాట్ ఈజ్ మోడర్న్ మిస్సమ్మ అనేది ఆ వరల్డ్ని మరికొద్దిసేపట్లోనే మీరు కూడా చూడబోతున్నారు. అలాగే ఇవాళ ఇంకొక సర్ప్రైజ్ కూడా ఉంది అని చెప్పారు. ఆ సర్ప్రైజ్ ఏంటో నాకు తెలీదు. మరి కొద్దిసేపట్లో ప్రొడ్యూసర్ గారిని కూడా అలిగి తీసుకుందాం. ముందుగా హర్షకి వెల్కమ్ చెప్పేస్తున్నాం, అలాగే తన్మయ్ గారికి వెల్కమ్ చెప్తున్నాం, అలాగే ప్రొడ్యూసర్ చిరంజీవి గారికి, అలాగే మా డైరెక్టర్ సాయిబాబా గారికి వెల్కమ్ చెప్పేస్తున్నాం. అలాగే మిగిలిన టీం ఎవరైతే జాయిన్ అయ్యారో వాళ్ళందరికీ కూడా మరోసారి హార్టియెస్ట్ వెల్కమ్. ఎస్, మోడర్న్ మిస్సమ్మ మరి కొద్దిసేపట్లో అసలు ఏంటి మోడర్న్ మిస్సమ్మ, ఎవరు, తన కథ ఏంటి, ఇదనేది మనం చూడబోతున్నాం. సో ఇప్పటి వరకు దానికి సంబంధించిన డీటెయిల్స్ ఏవీ లేవు. ఒక పోస్టర్ ఈరోజు సాంగ్కి సంబంధించి మనం చూసాము. దాంట్లో కమ్ మారీ మీ అని చెప్పి హర్ష గారు అడగడం మనం చూసాం. ఈ అమ్మాయి అసలు వద్దు, అసలు పెళ్ళనేదే వద్దు అన్నట్టుగా తనకు అనిపిస్తుంది. సో ఏంటి, పెళ్ళంటే ఇష్టం లేదా, అసలు పెళ్ళి ఎందుకు వద్దంటుంది, ఇవన్నీ అని ఏంటి అనేది మనకు తెలియాలంటే ఫస్ట్ కంటెంట్ని చూసేయాలి. సో లేట్ లేకుండా ముందుగా సో మీ అందరికీ తెలుసు టీం వీళ్ళందరి గురించి కూడా. చిరంజీవి గారు, అలాగే ఇంతకుముందు కాలింగ్ సహస్ర అని సుధీర్ బాబు గారితో ఒక అద్భుతమైన ప్రాజెక్ట్ చేయడం జరిగింది. అలాగే మా తన్మయి కూడా 23 అని ఒక సినిమాతో, పీరియాడిక్ డ్రామాతో తను రావడం, ఒక అద్భుతమైన పర్ఫార్మెన్స్తో తను కూడా ఆ సినిమా కూడా ఆకట్టుకుంది. క్రిటికల్లీ అక్లైమ్డ్ ఫిల్మ్ అని చెప్పుకోవాలి. తన అద్భుతమైన నటనతో తను పర్ఫామ్ చేశారు. అండ్ ఈ సినిమాలో మోడర్న్ మిస్సమ్మగా కూడా మనకు కనిపించబోతున్నారనమాట. అండ్ హర్షానారా గురించి మీ అందరికీ తెలుసు, 2024లో రోటీ కపడా రొమాన్స్ అనే సినిమాతో మంచి రామ్కామ్తో మిమ్మల్ని అందరినీ ఎంటర్టైన్ చేశారు. ఇప్పుడు వీళ్ళిద్దరూ జంటగా కలిసి మరికొద్ది రోజుల్లో మనల్ని కూడా ఈ సినిమా ద్వారా మనల్ని పలకరించబోతున్నారనమాట. సో లేట్ లేకుండా ఇవాళ ఈరోజు ఈ ఫస్ట్ సాంగ్ని, ఫస్ట్ సింగిల్ని సో మీడియా ద్వారా లాంచ్ చేద్దామని చెప్పి కూడా టీం అందరూ కూడా డిసైడ్ అయ్యారనమాట. సో ముందుగా మన సీనియర్ జర్నలిస్టులు అందరినీ కూడా ఇక్కడ ఉన్నారు. నిశాంత్ గారిని ముందుగా స్టేజ్ మీదకి రావాల్సిందిగా రిక్వెస్ట్ చేస్తున్నాం. అలాగే శివమొల్లాల గారిని, రాంబాబు గారిని కూడా స్టేజ్ మీదకి జాయిన్ అవ్వాల్సిందిగా రిక్వెస్ట్ చేస్తున్నాం. అలాగే రిపోర్టర్ ధీరజ్ గారిని కూడా జాయిన్ అవ్వాల్సిందిగా రిక్వెస్ట్ చేస్తున్నాం. అలాగే ఫోటోగ్రాఫర్స్ వాసు గారు, భూషణ్ గారిని కూడా సాదరంగా స్టేజ్ మీదకి ఇన్వైట్ చేస్తున్నాము టు లాంచ్ ద సాంగ్ టుడే. గట్టిగా చప్పట్లతో సాదర స్వాగతం పలికేస్తున్నాం అందరికీ. జనార్దన్ గారిని కూడా జాయిన్ అవ్వాల్సిందిగా రిక్వెస్ట్ చేస్తున్నాము. శివ గారిని, మూర్తి గారు, మీరే వస్తారా మూర్తి గారు? ఎస్, రాంబాబు గారు ప్లీజ్ రండి స్టేజ్ మీదకి. ధీరజ్ గారు, వాసు గారు, భూషణ్ గారు అందరూ కూడా రావాల్సిందిగా రిక్వెస్ట్ చేస్తున్నాము. సార్, సో మీ చేతుల మీదుగా ఫస్ట్ సాంగ్ మోడర్న్ మిస్సమ్మ నుంచి మనం చూడబోతున్నాం. మోడర్న్ మిస్సమ్మ ఫస్ట్ సింగిల్. మోడర్న్ మిస్సమ్మ ఫస్ట్ సింగిల్ లాంచ్. Thank you very much. Please play the song on screen, please.
Once more, please.
ఎస్, అద్భుతమైన లిరిక్స్ ఈ జనరేషన్కి తగ్గట్టుగా. సార్ మీరు సాయిబాబా గారు, మీరు మా మదర్ కాన్వర్జేషన్ నా కాన్వర్జేషన్ బాగా విన్నట్టున్నారు సార్. సో సేమ్ ఇలాంటి రీజన్స్తోనే కన్విన్స్ చేయడానికి ట్రై చేస్తూ ఉంటారు పేరెంట్స్. సో ఇవే రీజన్స్ చెప్తున్నాం, చాలా ఉన్నాయి. ఈసారి ఈ సాంగ్ పంపిస్తే సరిపోతుంది అనుకుంటా పేరెంట్స్కి. సో ఫైనల్లీ కన్విన్స్ చేశారా లేదా, ఏం జరిగింది అసలు? ఎక్కడ కన్విన్స్ అయ్యేటట్టు కూడా కనిపించట్లేదు. బెటర్ బిఏ మిస్ అమ్మా అని చెప్పి కూడా ఫిక్స్ అయిపోయినట్టుగా కనిపిస్తుంది. సో మరి ఎలా కన్విన్స్ చేస్తారు ఏంటి అనేది సినిమానా? అంతే. ఎస్, సో అదనమాట వరల్డ్ ఆఫ్ మోడర్న్ మిస్ అమ్మ. ఇప్పుడున్న మోడర్న్ మిస్ అమ్మస్ అందరూ కూడా ఇలానే ఉన్నారు. సో అలా కాంటెంపరీ సినిమాతో ఇప్పుడు జనరేషన్కి తగ్గట్టుగా మంచి యాప్ట్ స్టోరీతో మన ముందుకి సాయిబాబా గారు రాబోతున్నారు అనమాట. సో మరి ఈ సాంగ్కి వీళ్ళిద్దరు కూడా ఒక చిన్న హుక్ స్టెప్ వేస్తే బాగుంటుందేమో అని మా అందరి ఫీలింగ్. వుడ్ యూ లైక్ టు జాయిన్ ఆన్ స్టేజ్ ప్లీజ్? ఎస్, గట్టిగా చప్పట్లతో హర్ష గారిని అలాగే తన్మయ్య గారిని కూడా స్టేజ్ మీదకి ఇన్వైట్ చేస్తున్నాం. ఎస్, మీరు రండి, మీరు అంతగా అడుగుతున్నారు కదా, లెట్స్ గెట్ మ్యారీడ్ అని చెప్పి అడుగుతున్నారు రండి. అలాగే మా కొరియోగ్రాఫర్ గారు కూడా జాయిన్ అవుతున్నారు, బాలకృష్ణ గారిని కూడా రండి. సో ఎస్, ఒకసారి మీరు సాంగ్ ప్లే చేస్తే. స్టెప్ అందేనా? మీరు ఉండండి, అడగండి. మీరు వెంటబడి మరీ అడుగుతున్నారు కదా లెట్స్ గెట్ మ్యారీడ్ అని. ప్లీజ్ ప్లే ద సాంగ్. థ్యాంక్ యూ గైస్, వండర్ఫుల్. చాలా క్యూట్గా కూడా అనిపించారు ఇద్దరు కపుల్. యా, కూర్చోండి. ఎస్, సో ఈ పోస్టర్ పైకి పెట్టేసేయండి. ఎస్, ఫస్ట్ సింగిల్ని చూసేసాం. కిట్టు విసా ప్రగడ గారు ఎప్పట్లాగానే అద్భుతమైన లిరిక్స్, అలాగే సినిమాకి కరెక్ట్గా తగ్గట్టుగా యాప్ట్ లిరిక్స్తో కూడా మనల్ని అందరినీ కూడా ఎంటర్టైన్ చేస్తూ వస్తున్నారు. అద్భుతమైన మ్యూజిక్ గోపి సుందర్ గారి నుంచి కూడా మనం చూస్తున్నాం. పెట్టేసేయండి.
ఇది పెళ్ళి పెళ్ళి కాని వాళ్ళందరి స్టోరీలా ఉందండి, తనతో ఒక్కడితే కాదనమాట. టార్గెట్ చేయడానిక అదే మంచి కోరుతాని మిమ్మల్ని కూడా అడగాల, వెళ్తే పెళ్లి చేసుకున్న వాళ్ళ ఒపీనియన్ కూడా అడగాలి. దాని ఇన్పుట్స్ని బట్టి తర్వాత చేసుకోవాలా వద్దా డిసైడ్ అయిపోవచ్చు. వస్తారు చెప్తారా మీరు మీ పెళ్ళైన వాళ్ళని ఇద్దరిని పిలుస్తాను, మీ ఇద్దరిని పిలుస్తాను. రెడీయా? ఎస్, పోస్టర్ కూడా చాలా క్రేజీగా ఉంది. కమౌన్ లెట్స్ మ్యారీ అంటే దిస్ ఇస్ క్రేజీ అంట. నిజంగానే పెళ్లి చేసుకుంటే మెట్టలేకపోతే తర్వాత ఎస్, చాలా యాప్ట్గా ఉంది. ఇప్పుడున్న జనరేషన్ అందరికీ పెళ్ళి వద్దనడానికి 100 రీజన్స్ చెప్పడానికి చాలా కంఫర్టబుల్గా ఉందన్నమాట ఇది. సో అయితే ఒక నెక్స్ట్ ఈ జనరేషన్స్ వాళ్ళందరూ కంప్లీట్లీ కనెక్ట్ అయ్యే కాన్సెప్ట్ అండి ఈ సినిమా. సాయిబాబా గారు డెఫినెట్గా మంచి సక్సెస్ అవ్వాలని చెప్పి కూడా కోరుకుంటున్నాము. ఎస్, లాసియాన్ మిథున క్రియేషన్స్ బ్యానర్పై చిరంజీవి పామిడి గారు, అలాగే శివ గారు, కిరణ్ కుమార్ గారు, శ్రవంతి గారు ప్రొడ్యూసర్స్గా, అలాగే గోపీ సుందర్ గారి మ్యూజికల్లో, సాయిబాబా గారి డైరెక్షన్లో ఈ సినిమా మన ముందుకు పోతుంది. హర్ష నర్రా గారు అలాగే తన్మయ్ మన ముందుకు హీరోయిన్స్గా రాబోతున్నారు. ఒక అద్భుతమైన సినిమాతో, మంచి అద్భుతమైన టెక్నీషియన్స్తో ఈ సినిమా మరికొద్ది రోజుల్లో మన ముందుకు రాబోతుంది. ఫస్ట్ సింగిల్ని ఇప్పుడే మనమందరం కూడా చూసాము. అందరికి కూడా కనెక్ట్ అయ్యే విధంగా ఉంది. పెళ్లి చేసుకోవడానికి రీజన్స్ ఏవై ఉంటాయి అనేది మన పేరెంట్స్ ఏం చెప్తారు, వద్దు అనడానికి ఈ జనరేషన్ కిడ్స్ అందరూ ఏం చెప్తారు. సో ఈ రెండింటితో, అలాగే కిషోర్ నాయుడు గారు ఇక్కడికి వచ్చేసారు ఈరోజు గెస్ట్గా. వదలా సినిమాతో రీసెంట్గా సక్సెస్ని అందుకున్న ప్రొడ్యూసర్. వెల్కమ్ సార్, వెల్కమ్ టు యూ. సో లేట్ లేకుండా ముందుగా టీం అందరినీ కూడా ముందుగా స్టేజ్ మీదకి పిలుద్దాం. ముందుగా ఇప్పుడు ఈ సాంగ్ని, ఫస్ట్ సింగిల్ని మనం చూసాం, టైటిల్ సాంగ్ని. కొరియోగ్రాఫర్ బాలకృష్ణ గారిని సాధారణంగా స్టేజ్ మీదకి ఇన్వైట్ చేస్తున్నాము. ముందుగా మీతోనేనండి, ఇప్పుడు ఇద్దరితో డాన్స్ చేయించారుగా, సో మీతోనే మొదలు పెడదాం ఆ ఎనర్జీతోనేనని. అలాగే హీరోయిన్ తన్మయ్య గారిని కూడా సాధారణంగా ఇన్వైట్ చేస్తున్నాము. 23తో ఎంటర్టైన్ చేశారు. ఇప్పుడు మోడర్న్ మిస్సమ్మగా వస్తున్నారు. బెటర్ బిఏ మిస్సమ్మ అన్నారు. మిస్సమ్మగానే ఉండిపోతారా లేదా మిస్సెస్ అవుతారా అనేది కూడా మనం చూడాలి. సినిమాలో మనం వెయిట్ చేస్తున్నాము. అలాగే ఈ సినిమాని మనకు అందిస్తున్న ప్రొడ్యూసర్ చిరంజీవి గారిని సాధారణంగా స్టేజ్ మీదకి ఇన్వైట్ చేస్తున్నాము. నీ వల్లే నేనున్నా అని ఇంతకుముందు ఒక సినిమాతో మన ముందుకు వచ్చారు. లాక్డౌన్లో డైరెక్టర్ సాయిబాబా గారు ఇప్పుడు తన 2వ సినిమాతో మన ముందుకు రాబోతున్నారు. సో డైరెక్టర్ సాయిబాబా గారిని సాధారణంగా ఇన్వైట్ చేస్తున్నాము. సో ఈ జనరేషన్కి తగ్గ కాన్సెప్ట్ని ఎంచుకున్నారు. పక్కా హిట్గా కనిపిస్తుంది కంటెంట్ అంతా కూడా. అలాగే ఇప్పుడు ఈ సినిమా మెయిన్ లీడ్ హీరో హర్ష నర్రా గారిని సాధారణంగా ఇన్వైట్ చేస్తున్నాము. ఇవాళ చీఫ్ గెస్ట్గా విచ్చేసిన వదలా ప్రొడ్యూసర్ కిషోర్ నాయుడు గారిని కూడా సాధారణంగా స్టేజ్ మీదకి ఇన్వైట్ చేస్తున్నాము. సినిమాటోగ్రాఫర్ శేషు గారిని కూడా సాధారణంగా స్టేజ్ మీదకి ఇన్వైట్ చేస్తున్నాం. గ్రూప్ పిక్చర్ టు ద మీడియా.
ఓకేనా? యా, ఎస్. సో ముందుగా కొరియోగ్రాఫర్ బాలకృష్ణ గారిని మాట్లాడవలసిందిగా రిక్వెస్ట్ చేస్తున్నాం. హలో, సార్ కిషోర్ గారు ప్లీజ్ జాయిన్ అవ్వండి. బాలకృష్ణ గారు మీరు స్పీచెస్ కంటిన్యూ చేయొచ్చు. బాలకృష్ణ గారు మీరు వచ్చేసేయండి, మీరు మాట్లాడండి. వాళ్ళు కాంబినేషన్ పిక్చర్స్ తీసుకుంటారు, మీరు మాట్లాడండి. హలో అందరికీ గుడ్ మార్నింగ్. ఇక్కడ విచ్చేసిన ప్రతి ఒక్కరికి నా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. సో మిస్ అమ్మ అనే సాంగ్, టైటిల్ సాంగ్ని నేను కొరియోగ్రాఫ్ చేశాను. సో ఈ సాంగ్ చేసినందుకు నాకు చాలా హ్యాపీగా ఉంది, ఆనందంగా ఉంది. నాకు మంచి సాంగ్ ఇచ్చారు సార్, చాలా చాలా థ్యాంక్స్ సార్. సో అలాగే మా తన్మయ్ కూడా చాలా బాగా కష్టపడింది, సాంగ్ బాగా చేసింది. ఫస్ట్ నేనేం చెప్పాలనుకుంటున్నా అంటే, మా అన్న మీడియా మిత్రులందరికీ, అన్న మీరు ఈ సాంగ్ని మీరు ముందుకు తీసుకెళ్తే కానీ ఈ సాంగ్ లేదన్న. సో సినిమా హిట్ అవ్వాలన్నా, సాంగ్ బయటికి రావాలన్నా మీరే దాని కారణకులు. కాబట్టి ఈ సాంగ్ని బయటికి తీసుకెళ్ళి పెద్ద పబ్లిసిటీ చేసి సినిమాకి రప్పించి సినిమా పెద్ద హిట్ అయ్యి సినిమా ప్రొడ్యూసర్ గారికి మంచి డబ్బులు వచ్చి మళ్ళీ ఇంకో సినిమా తీసి 100 మందిని బతికించాలని కోరుకుంటున్నాను. సో కాబట్టి ఈ సాంగ్ ఇచ్చినందుకు సార్ మళ్ళీ మీకు థ్యాంక్స్ చెప్పుకుంటున్నాను. మంచి సాంగ్స్ ఇచ్చారు. మిస్ అమ్మ టైటిల్ సాంగ్. సేమ్ టైం ఏంటంటే, సినిమా హిట్ అవ్వాలంటే ముందు బయటికి వెళ్ళాలి అంటే అది మీరు తీసుకెళ్ళాలి. కాబట్టి మీకు మరీ అన్న ప్లీజ్ రిక్వెస్ట్గా అడుగుతున్నాను, ఈ సాంగ్ని మీరు పబ్లిసిటీ చేస్తారని నమ్ముతూ నాకు ఈ అవకాశం ఇచ్చినందుకు ఇంకొకసారి థ్యాంక్స్ చెప్తూ సెలవు తీసుకుంటున్నాను. థ్యాంక్ యూ బాలకృష్ణ గారు. అలాగే డిఓపి శేషరాజ్ గారిని మాట్లాడవలసిందిగా రిక్వెస్ట్ చేస్తున్నాం. మిడిల్లోకి రండి. గుడ్ ఆఫ్టర్నూన్ ఎవరివన్. సో ఇక్కడ ముందుగా వచ్చిన అందరికీ థ్యాంక్స్ అండి. సో ఈ సినిమా నాకు ఒక ప్రాజెక్ట్ కాదు, సో నా లైఫ్లో ఒక ఇంపార్టెంట్ చాప్టర్ అనమాట. సో ముందుగా డిఓపికి బిగ్గెస్ట్ స్ట్రెంత్ ఏంటంటే డైరెక్టర్ ఇచ్చే సపోర్ట్ అనమాట, సపోర్ట్ అండ్ ట్రస్ట్. సో నాకు సాయి గారు ఈ సినిమాలో జాయిన్ అయినప్పుడు సో ఏం కాదు, ఎలా చేయాలి ఏం చేయాలి అని చెప్పి సో డే అండ్ నైట్ కూర్చొని సో కాస్ట్యూమ్స్ నుంచి క్యారెక్టర్ ఎలా ఉండాలి, కాస్ట్యూమ్స్ ఎలా ఉండాలి, ఫ్రేమింగ్ మొత్తం లైటింగ్ ప్రతి ఒక్కటి డే అండ్ నైట్ నిద్ర లేకుండా నేను, సాయి బ్రో, ఈవెన్ మా ప్రొడ్యూసర్ గారు కానీ, ఈవెన్ హర్ష, తన్మయ్, మీ అందరూ ఒక టీం వర్క్గా చేసాం. ఈ సినిమా నా ఒక్కడిదే కాదు, మా టీం అందరిది. సో ఈ సినిమా కానీ ఈ సాంగ్ కానీ ఇంత మంచిగా రావడానికి రీజన్ ఏంటంటే మా టీం వర్క్. ఈవెన్ కెమెరా డిపార్ట్మెంట్ కానీ, లైట్ డిపార్ట్మెంట్ కానీ, ట్రాక్ అండ్ ట్రాలీ, గింబల్, ఎవ్రీవన్. సో అందరి హార్డ్ వర్క్ ఉంది. ఈవెన్ మా ఏడీస్ కానీ, సో అందరూ చాలా హార్డ్ వర్క్ చేశారనమాట. సో థ్యాంక్ యూ, దట్స్ ఇట్. థ్యాంక్ యూ ఎవరీవన్. థ్యాంక్ యూ శేష్ గారు. ఎస్, 23 సినిమాతో ఒక స్ట్రాంగ్ డెబ్యూట్ అని చెప్పాలి తన పర్ఫార్మెన్స్కి. క్రిటికల్లీ అక్లైమ్డ్ ఫిల్మ్ అండ్ ఇప్పుడు మోడర్న్ మిస్సమ్గా మన ముందుకు రాబోతున్న తన్మయ్ని మాట్లాడవలసిందిగా రిక్వెస్ట్ చేస్తున్నాం. అందరికీ నమస్కారం. ఇక్కడ వచ్చిన మీడియా వాళ్ళకి, అతిథులకి అందరికీ నా నమస్కారం. థ్యాంక్ యూ ఫర్ కమింగ్. నా పేరు తన్మయ్ ఖుషి, తెలియని వాళ్ళకి చెప్తున్నాను. చాలామందికి ఇక్కడ 23 ఫిల్మ్ త్రూ తెలిసి ఉంటాను. 23 కంప్లీట్ డిఫరెంట్ జాన్రా. ఇక్కడ మోడర్న్ మిస్సమ్మగా చూసి 23లో కంప్లీట్ డిఫరెంట్గా ఉంటానని అనుకుంటున్నాను. అండ్ ఫస్ట్ ఆఫ్ ఆల్ ఒక సాంగ్ ఉంటుంది మనకి అప్పట్లో బాయ్స్కి బాగా కనెక్ట్ అయ్యే సాంగ్ ఒకటి, వద్దురా సోదరా పెళ్ళంటే నూరెళ్ళమ్మంటారా. అప్పుడు అబ్బాయిలకి మంచిగా కనెక్ట్ అయ్యే సాంగ్ అది, మంచి వైబ్లో ఉన్నారు. ఇప్పుడు టైం వచ్చింది అమ్మాయిలకి సాంగ్ కనెక్ట్ అయ్యేలాగా. సో అప్పుడు నాగార్జునతోటి ఇప్పుడు నాతోటి కనెక్ట్ అవుతారు అమ్మాయిలు అని అనుకుంటున్నాను. సో ఈజీగా ఇవాళ రేపు జనరేషన్ అమ్మాయిలకి పెద్ద రీజన్స్ వెతుక్కోవాల్సిన అవసరం లేకుండా మీరు చెప్పినట్లుగా ఈ సాంగ్ పంపించేస్తే పెళ్ళి క్యాన్సిల్ అయిపోతుంది, అమ్మాయిలకి అవసరం లేదు అన్నట్లుగా ఉంది ఈ సాంగ్. అసలు డైరెక్టర్ గారు మీరు అమ్మాయిల పాయింట్ ఆఫ్ వ్యూలో ఎలా రాశారు? అది మీ పాయింట్ ఆఫ్ వ్యూనా లేకపోతే మీ వైఫ్ గారి పాయింట్ ఆఫ్ వ్యూనా నాకు అర్థం కావట్లేదు. పెళ్ళి అయిపోయాక మీ వైఫ్ గారి థాట్స్ రాసినట్లున్నారు మీరు కూడా. సో లిరిక్స్ కూడా వండర్ఫుల్గా ఇచ్చారు. థ్యాంక్ యూ సో మచ్. అండ్ అంటే ఇవాళ రేపు జనరేషన్లో ఎలా ఉన్నారంటే అమ్మాయిలు
బాగా ఇండిపెండెంట్గా ఉండాలి, కష్టపడాలి. పెళ్ళి అనేది సెకండరీ థాట్. సో అలాంటి వాళ్ళకి ప్రతి ఒక్క క్యారెక్టర్కి, అంటే ఈ క్యారెక్టర్ ప్రతి ఒక్కరికి కనెక్ట్ అయ్యేలాగా ఉంటుంది. సో హోప్ఫుల్లీ ఈ సాంగ్ మీకు నచ్చుతుంది. ఇంకా సినిమా గురించి చాలా చెప్పేది ఉంది. అండ్ ఈ సినిమా చాలా కష్టపడి మేము అందరం తీసాము. అండ్ ప్రతి ఒక్కరికి ఈ సినిమా నచ్చుతుంది అని అనుకుంటున్నాను. సాంగ్ చాలామందికి నచ్చుంటుందని అనుకుంటున్నాను. ఈ సాంగ్ తీయడం వరకు మా రెస్పాన్సిబిలిటీ. ఇది హిట్ అయ్యేది ఆడియన్స్ ఎలా తీసుకుంటారో ఆడియన్స్ రెస్పాన్సిబిలిటీ అది హిట్ చేయడం. సో హోప్ఫుల్లీ మీ అందరికీ సాంగ్ నచ్చింది అనుకుంటున్నాను. ఇంకా మా ఫిలిం గురించి, టీం గురించి, అందరి గురించి తర్వాత నెక్స్ట్ ఈవెంట్స్లో చెప్తాను. థ్యాంక్ యూ సో మచ్. తన్మయి, సో ఇదైతే క్యారెక్టర్ వద్దని చెప్పేస్తున్నారు పెళ్ళ. వాట్స్ యువర్ రియల్ ఒపీనియన్ ఆన్ మ్యారేజ్? ఇది ఇంపార్టెంట్ అనమాట. చెప్పేసేయండి పర్లేదు. నేను కూడా ఒక మోడర్న్ మిస్ అమ్మనే అండి. నిజంగానే నాకు సాయిబాబా గారి స్టోరీ చెప్పినప్పుడు అబ్బా సార్ దీంట్లో జీవించేస్తాను సార్ అనిపించిందా? అంతే. అంతే సార్. ఈ క్యారెక్టర్ వచ్చినప్పుడే అనుకున్నాను, రియలైజ్ చేయించేసారు సార్. చాలామంది ఎవరైతే రియలైజ్ అవ్వలేకపోతున్నారో వాళ్ళు కూడా రియలైజ్ అవుతారు అన్నట్లుగా అనిపించింది. వాట్ ఆర్ ద ఫ్యూ కోర్ రీజన్స్ ఏమైనా ఉన్నాయి టు డినై ద మ్యారేజ్, వద్దు అని చెప్పడానికి ఫ్రమ్ యువర్ ఎండ్, మీ ఎండ్ నుంచి ఏంటి? వన్ ఆర్ టూ. అంటే చిన్నప్పటి నుంచి ప్యాషన్ని ఫాలో అవుతూ వచ్చాను. లైక్ ఫస్ట్ మ్యారేజ్ మీద నాకు ఎలాంటి నెగిటివ్ ఒపీనియన్ లేదు. బట్ దెన్ ఫస్ట్ ఆఫ్ ఆల్ ప్యాషన్ ఒక అమ్మాయిగా అది అచీవ్ చేశాక మేబీ పెళ్ళి గురించి తర్వాత ఆలోచించవచ్చు. ఏంటి సినిమా కన్విన్స్ చేసిందా మిమ్మల్ని, వద్దు అనడానికి రీజన్స్ ఇచ్చిందా? రెండూను చెప్పరు, చెప్తే తెలిసిపోద్ది అది. యా, ఓకే, థ్యాంక్ యూ. లుకింగ్ ఫార్వర్డ్ ఫర్ ద ఫిల్మ్. తర్వాత ఎలా ఉండబోతుంది? థ్యాంక్ యూ సో మచ్. అంటే కాదు, మీరు కూడా మోడర్న్ మిస్ అమ్మానేనా లేకపోతే మీరు కూడా? అందుకే ఇంకా చేసుకోండి. ఐఎమ్ నాట్ జెన్జీ. సో ఇదే సేమ్ క్వశ్చన్స్ మా అమ్మ దగ్గర నుంచి కూడా, ఎప్పుడు అని. సో ఐ గివ్ ఆల్ దీస్ రీజన్స్ ఇప్పుడు ఉన్నాయి చూసారా. 1/2 లైఫ్ అనేది లిరిక్స్ బై హార్ట్ చేసేసుకోండి. ప్రతి ఒక్క అమ్మాయి లిరిక్స్ బై హార్ట్ చేసేసుకుని అమ్మ పెళ్ళి అన్నప్పుడు ఈ లిరిక్స్ పాడేస్తే అయిపోతుంది సింపుల్గా. యా, చాలా కాంప్రమైజ్ ఉండాలేమో. ఎస్, ఆల్ ద బెస్ట్. మరో మంచి పర్ఫార్మెన్స్ మీ దగ్గర నుంచి ఎక్స్పెక్ట్ చేస్తున్నాము. థ్యాంక్ యూ వెరీ మచ్. అండ్ ఇప్పుడు ఈ సినిమాని, ఇప్పుడు ఇంత డిబేట్ జరిగిన కాన్సెప్ట్ టాపిక్ని తీసుకొచ్చిన మా డైరెక్టర్ సాయిబాబా గారిని మాట్లాడవలసిందిగా రిక్వెస్ట్ చేస్తున్నాము. సాంగ్లో కనిపించేశారా అట్లా? సినిమాలో కూడా ఏమైనా క్యారెక్టర్ చేశారా? లేకపోతే పెళ్లి మీద మీ ఒపీనియన్ ఏంటి? పెళ్లి మీద ఒపీనియన్ ఏంటంటే ఈ సినిమా అండి బేసిక్గా. దట్ వుడ్ బి ద ఆన్సర్ ఫస్ట్ మీ క్వశ్చన్ కి. మళ్ళీ క్వశ్చన్ మార్క్ లో పెట్టేశారు. యా, అండ్ కమింగ్ టు ఆ సాంగ్ లో మాత్రమే కనిపించాను, సినిమాలో ఇంకెక్కడ లేదు. ఓకే, నా క్వశ్చన్స్ డన్ ప్లీజ్. యా, థ్యాంక్ యూ. ఫస్ట్లీ థ్యాంక్ యూ ఎవ్రీవన్ ఫర్ మేకింగ్ టైమ్ అండ్ కమింగ్ హియర్ అండి. ఎందుకంటే చాలా పనులు ఉంటాయి చాలామందికి, బట్ మా కోసం ఇంత దూరం వచ్చి ఇక్కడ ప్రజెంట్ అయినందుకు థ్యాంక్ యూ వెరీ మచ్. అండ్ కమింగ్ టు ద సినిమా, ఫస్ట్ థింగ్, ఒక మామూలుగా మన పెద్దలు చెప్తారు కదా, ఇల్లు కట్టి చూడు పెళ్లి చూసి చూడని, పెళ్లి చేసి చూడని. దానికి ఒకటి యాడ్ ఆన్ చేద్దాం అనుకుంటున్నా, సినిమా తీసి చూడు. సో బేసికల్గా దట్ వుడ్ బి ద థింగ్ అండి. ఇల్లు కట్టడం, పెళ్లి చేయడం, సినిమా తీయడం సేమ్ కష్టమని నా ఫీలింగ్. అండ్ ఒకవేళ సక్సెస్ఫుల్గా తీస్తే మన జీవితం ముందుకెళ్తుంది, ఒకవేళ మనం చివరి వరకు తీయకపోతే జీవితం ముగిసిపోతుంది. ఇది సినిమా అండి, సింపుల్ నా పాయింట్లో. అండ్ ఈ సినిమాకి అలా జీవితం ముయ్యకుండా సాగడానికి నా టీం చాలా కారణమైంది. ఆ టీంలో ఫస్ట్ పర్సన్ కొంచెం లేట్ వస్తుంటాడు, ఈరోజు కూడా లేట్ వచ్చాడు. హరి పైకి రా ఒకసారి. రా హరి. రాడు టైంకి, బట్ హీ వర్క్స్ వెరీ గుడ్. నా రైటింగ్ డిపార్ట్మెంట్లో వర్క్ చేశాడు హరి. దిస్ ఈజ్ హరి అండి. అబ్బా, థ్యాంక్ యూ. సో దిస్ ఈజ్ హరి. అండ్ వెనకాల ఉండే హరి. రా. నెక్స్ట్ కమింగ్ బ్యాక్ టు ది సాంగ్ అండి. ఈరోజు సాంగ్ లాంచ్ జరిగింది కదా. ఈ సాంగ్ లాంచ్కి ఒక చిన్న మిస్టేక్ జరిగింది. ఏంటంటే నేను ఐ కుడ్ నాట్ గివ్ ద కాస్ట్యూమ్ కటసీ. సో ఇక్కడికి వచ్చింది అనుకుంటా అమ్మాయి, వచ్చిందా? రాలేదు. దట్ ఈస్ కాస్ట్యూమ్ కటసీ నేను ఇస్తానండి, అది మిస్ అయిపోయింది, సారీ ఫర్ దట్. అండ్ మా టీం అన్నాను కదా, హరి తర్వాత శేషు, దట్ ఈస్ జిఓపి ఆఫ్ మై ఫిలిం. తను చాలా కాంట్రిబ్యూట్ చేశాడు ఈ సినిమాకి. దెన్ నెక్స్ట్ హీరో హర్ష చాలాసార్లు సర్ప్రైజ్ చేశాడు నన్ను తన పర్ఫార్మెన్స్తో. నెక్స్ట్ తన్మయి, పెద్ద చెప్పాల్సిన మ్యాటర్ లేదు, 23 చూసుకోండి అర్థమైపోతుంది అమ్మాయి ఏంటో. డౌట్ ఏమైనా ఉంటే మా మిస్ అమ్మ ఖచ్చితంగా చెప్తున్నా, ఖచ్చితంగా మిస్ అమ్మ చూడండి, డౌట్స్ ఇంకా ఏమైనా ఉన్నా క్లారిఫై అయిపోతాయి. సో థ్యాంక్స్ కార్డ్స్ అయిపోయాయి. సారీ, మా ప్రొడ్యూసర్ గారు, ఆయనకు థ్యాంక్స్ చెప్పి చిన్నవాడిని చేయదలుచుకోలేదు. సో నెక్స్ట్ సినిమా చేద్దాం సార్ కుదిరితే. యా,
సో థ్యాంక్స్ కార్డ్స్ అయిపోయానండి. అండ్ కమింగ్ బ్యాక్ టు సినిమా, ఫస్ట్ మోడ్రన్ మిస్సమ్మ, ఈ టైటిల్ పెట్టడానికి కొంచెం ధైర్యం కావాలండి. ఎందుకంటే అప్పట్లో ఎన్టీఆర్ గారి సినిమా మిస్సమ్మ అది చాలా అడ్వాన్స్డ్ ఫిలిం నా దృష్టిలో. ఎందుకంటే అప్పట్లోనే లివిన్ ఎక్స్ప్లోర్ చేసి దాని తర్వాత నెక్స్ట్ శివాజీ గారి సినిమా, భూమిక గారిది, భూమిక గారు అది కూడా చాలా అడ్వాన్స్డ్ సినిమా. లైక్ ఏంటంటే మ్యారీడ్ పర్సన్ని ఒకరిని చూజ్ చేసుకొని మరీ తను బయటికి తీసుకొచ్చి తన నెక్స్ట్ కంపెనీకి బాస్ చేయాలని చేసే ఒక బాసిజం సినిమా. సో ఇట్లాంటి క్లాసిక్ టైటిల్ని మళ్ళీ నేను పెట్టాలంటే నా సినిమాలో కూడా అంత దమ్ము ఉండాలి. నేను షార్ట్గా చెప్తాను, సినిమా ఫస్ట్ కాపీ చూసేసుకున్నాం. నేను రాసిన దానికంటే బెటర్గా వీళ్ళు పర్ఫామ్ చేసి ఓకే ఈ టైటిల్ పెట్టొచ్చు అని కాన్ఫిడెన్స్ ఇచ్చి మోడ్రన్ మిస్సమ్మ టైటిల్ పెట్టేలా చేశారండి. దట్ ఈజ్ అబౌట్ మోడ్రన్ మిస్సమ్మ ఫస్ట్లీ. అండ్ కమింగ్ బ్యాక్ టు నెక్స్ట్ గోపి సుందర్ గారి మ్యూజిక్, మేము ఏదైతే పర్ఫామ్ చేశామో దాన్ని నెక్స్ట్ లెవెల్కి తీసుకెళ్ళింది మాత్రం 100% గోపి సుందర్ గారి రీ రికార్డింగ్ అండ్ ద సాంగ్స్ విచ్ హ్యావ్ వాచ్డ్. ఇది జస్ట్ ఫస్ట్ సాంగ్ అండి, దిస్ ఈజ్ అవర్ థీమ్ సాంగ్. ఇట్ రిఫ్లెక్ట్స్ ఆల్ ద ఫిలిం వాట్ వీ వాంట్ టు టెల్ అండి ఇది. అండ్ నెక్స్ట్ 3 సాంగ్స్ కూడా ఉన్నాయి, అవి కూడా మిమ్మల్ని ఖచ్చితంగా ఎంటర్టైన్ చేస్తాయి అనుకుంటున్నాను. అండ్ నెక్స్ట్ ఇంకేం చెప్పొచ్చు ఈ సినిమా గురించి, ఇంకా చాలా ఈవెంట్స్ ఉంటాయి నాకు తెలిసి. దాని తర్వాత ఇంకా నేను మాట్లాడుకుంటూ వస్తాను. డిడ్ ఐ మిస్ అవుట్ సమ్వన్, ఎవరైనా మర్చిపోతే ఐఎమ్ ఎక్స్ట్రీమ్లీ సారీ అండి. దట్స్ ఇట్ ఫర్ నౌ. థ్యాంక్ యూ వెరీ మచ్. థ్యాంక్ యూ సాయిబాబా గారు. ఎలాగో ఈ సాంగ్ తర్వాత అమ్మాయిలు అబ్బాయిలు అందరూ సోషల్ మీడియాలో ఫుల్ ట్రెండింగ్ ఉంటుంది. సాంగ్ ఖచ్చితంగా కనెక్ట్ అయ్యి డెఫినెట్గా కనెక్ట్ అవుతుంది. సో ఇప్పుడు మా ప్రొడ్యూసర్. సో ఫైనల్గా ఒకటే అండి, నేను పెళ్ళి వద్దు అని చెప్పట్లేదు, కానీ పెళ్ళి చేసుకోవాలంటే ఏం కావాలో ఈ సినిమా ద్వారా చెప్తున్నా. సో ఇఫ్ యూ వాంట్ టు జస్ట్ పెళ్ళి చేసుకోవాలంటే ఏం కావాలో తెలుసుకోవాలంటే యూ కెన్ వాచ్ అవర్ ఫిలిం అండి. దట్ ఈస్ ఇఫ్ యూ వాంట్ టు బీ బెటర్ బీ మిస్ అమ్మా, ఇట్స్ ఓకే. కానీ చిన్న చిన్న డౌట్స్ ఉంటే సినిమాకి వచ్చేయండి, డెఫినెట్గా క్లారిఫై అయిపోతాయి. ఫస్ట్ టికెట్ నాదేనండి. థ్యాంక్ యూ వెరీ మచ్. ఓకే, థ్యాంక్ యూ వెరీ మచ్. అండ్ ఇప్పుడు అవర్ ప్రొడ్యూసర్ చిరంజీవి గారిని మాట్లాడవలసిందిగా రిక్వెస్ట్ చేస్తున్నాము. హాయ్ అండి, ఇక్కడికి విచ్చేసిన పాత్రికేయ మిత్రులందరికీ, మమ్మల్ని ఆశీర్వదించడానికి వచ్చిన అందరికీ నా కృతజ్ఞతలు. ఫస్ట్ ఆఫ్ ఆల్ మా బ్యానర్ లాస్యా మిథున క్రియేషన్స్, దిస్ ఈజ్ అవర్ సెకండ్ ప్రొడక్షన్. ఫస్ట్ మూవీ వచ్చేసి కాలింగ్ సహస్ర. సో దానికి మేము అనుకున్నంత రేంజ్లో, ఎక్స్పెక్ట్ చేసిన రేంజ్లో అది రిలీజ్ అయ్యి పెర్ఫామ్ చేయలేకపోయింది. బట్ ఇది మాత్రం డెఫినెట్గా బ్యాంగ్ అయిద్దని నేను అనుకుంటున్నాను. ఈ సినిమాకి పనిచేసిన ప్రతి ఒక్కళ్ళకి మనస్ఫూర్తిగా కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాను యాక్చువల్గా. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ స్టార్ట్స్ విత్ హీరో. మన హీరో హర్ష చాలా బాగా యాక్ట్ చేశారు. నేను ముందులే మిస్మా పేరు పెట్టాం కదా, హీరో క్యారెక్టర్ ఏముంటుంది అని ఇనీషియల్గా అనుకున్నాం యాక్చువల్గా. కానీ మేము స్క్రిప్ట్ డెవలప్ చేసి కంప్లీట్ అయ్యేసరికి హీరోయిన్ క్యారెక్టర్ కన్నా కానీ హీరో క్యారెక్టర్ చాలా ఎలివేషన్గా ఉంది అనిపించి, సో మనం చాలా ఆడిషన్స్ చేసామండి యాక్చువల్గా. ఆల్మోస్ట్ ఒక 20-30 మందిని చేసుంటాము. దాంట్లో మనోడు బెటర్గా పెర్ఫామ్ చేశాడు యాక్చువల్గా, చాలా బాగా చేశాడు. సినిమాలో అంతకన్నా బాగా పెర్ఫామ్ చేశాడు. హీరోయిన్ అయితే నెక్స్ట్ లెవెల్ యాక్చువల్గా. తను కూడా అంటే చాలా కష్టపడ్డారు యాక్చువల్గా టీం అంతా. ఇంకా డైరెక్టర్ గురించి చెప్పాలి. ఇనీషియల్గా మేము ఫస్ట్ 2 years బ్యాక్ మేము జర్నీ స్టార్ట్ చేసామండి. ఇప్పుడు స్టార్ట్ చేసినప్పుడు ఫస్ట్ ఏమేమి సినిమా అంటే మనం ఇప్పుడున్న ట్రెండ్కి తగ్గట్టుగా ఏం సినిమా తీయగలమని అనుకున్నప్పుడు చాలా లైన్స్ అనిపించాయి. కానీ కొన్ని లైన్స్ ఫ్రాంక్లీ సేయింగ్ కొన్ని రిజెక్ట్ చేశాను. సో ఇది చాలా బాగా అనిపించింది ఈ లైను. సో దీన్ని పికప్ చేసి డెవలప్ చేసుకొని చాలా మంచిగా వచ్చిన తర్వాత స్టార్ట్ చేసాము. చాలా ప్రీప్లాన్డ్గా చేసాము. అనుకున్న టైంలో అనుకున్న బడ్జెట్కి ఫినిష్ చేయగలిగాము. దట్ ఈజ్ అవర్ ఫస్ట్ అచీవ్మెంట్ యాక్చువల్గా. సో వీ హ్యావ్ టు డూ మోర్ ఫిల్మ్స్ లైక్ దిస్ యాక్చువల్లీ చెప్పాలంటే. ఐఎమ్ వెరీ హ్యాపీ ఫర్ దట్ హోల్ ప్రొడక్ట్ అండి యాక్చువల్గా. నేను జస్ట్ 2 days బ్యాకే చూశాను, చాలా బాగా వచ్చింది. బట్ ఫ్యూ కరెక్షన్స్, బట్ ఇట్ ఈస్ ఆల్సో గోయింగ్ ఆన్. సో చాలా మంచి ఫిల్మ్ తీశారు. ఈ సినిమాకి పనిచేసిన ప్రతి ఒక్కరికి బ్యాక్ బోన్స్ చాలామంది ఉన్నారు యాక్చువల్గా. సో నాట్ ఓన్లీ టెక్నికల్ టీమ్, హరి గారు, శేషు గారు, అండ్
అండ్ బ్యాక్గ్రౌండ్లో బాబు, మా ఈపీ అండ్ ఫ్యూ ఐడీస్ లైక్ వినయ్ గారు అండ్ అపేంద్ర గారు అండ్ వరప్రసాద్ గారు మన పోస్ట్ ప్రొడక్షన్ వాళ్ళే చేశారు. చాలా బాగా చేశారండి. సో ఫైనల్లీ మమ్మల్ని ఆశీర్వదించడానికి వచ్చిన కిషోర్ నాయుడు గారికి కూడా నా కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాను. హీఈస్ ప్రొడ్యూసర్ ఫర్ వదలా మూవీ ఐ థింక్. సో చాలా మంచి అసోసియేషన్ ఉంది మాకు. సో అందుకనే మమ్మల్ని దగ్గరుండి ఆశీర్వదించడానికి వచ్చారు. చాలా చాలా థ్యాంక్స్ అండి. ఫైనల్లీ బెటర్ బిఏ మిస్ అమ్మ అనేది మేము స్ట్రాంగ్గా ప్రూవ్ చేద్దామని, ఈ సినిమా ద్వారా తెలియజేద్దామని మేము ఒక మంచి సినిమా తీసాము. మీరు చూసి అదేవిధంగా సక్సెస్ చేయాలని మిమ్మల్ని నేను కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ సో మచ్ అండి. థ్యాంక్ యూ చిరంజీవి గారు. చెప్పేశారు బెటర్ బిఏ మిస్ అమ్మ అనేది ప్రూవ్ చేద్దామని ఫిక్స్ అయ్యారు అని. సో ఇంకే మధ్యలో కాంట్రవర్సీ ఏం లేదు అదా ఏదా అనేది. ఎస్, ఇవాళ గెస్ట్గా విచ్చేసిన కిషోర్ నాయుడు గారిని మాట్లాడవలసిందిగా రిక్వెస్ట్ చేస్తున్నాం. రీసెంట్గా వదలా సినిమాతో సక్సెస్ని అందుకున్నారు ప్రొడ్యూసర్. థ్యాంక్ యూ ఎవ్రీవన్. మీడియా మిత్రులకి మళ్ళీ ఇంకోసారి కలిసే అవకాశం వచ్చింది చిరంజీవి గారి ద్వారా. నేనేదో ఒక చిన్న సినిమా తీసి దాని ద్వారా ఇక్కడికి వచ్చేంత స్థాయికి నేను ఎదగలేదు, కానీ దీనికి వేరే రీజన్స్ ఉన్నాయి. ఒకటి, మా పక్క ఊరు కాబట్టి చిరంజీవి గారు పిలవడం జరిగింది. రెండోది, మా ఊళ్ళో సినిమా తీశారు కాబట్టి భోపాల్లో. ఈ రెండు కారణాలతో నేను ఇక్కడికి రావడం జరిగింది. ఇది నేను వచ్చిన దానికి రీజన్. అంతేగాని నేను ఏదో ప్రొడ్యూసర్ అయిపోయాను. నేను అప్పుడు చెప్పాను, ఇప్పుడు చెప్తాను, నేను ఇంకా ప్రొడ్యూసర్ అయితే కాలేదు ఇలా అంటున్నారు. కానీ ఇక ఈ మూవీ గురించి నేను ఎక్కువగా మూవీలు చూడలేదు, చూస్తూ ఉండంటే అంత పెద్ద టైం ఉండదు ఏమో మరి ఎక్కువ మూవీలు చూడను. కానీ ఈ మూవీ చూశాను ఈ మధ్య వీళ్ళు ప్రీమియర్ షోకి పిలిచినప్పుడు. నేను వదలా మూవీ అప్పుడు చాలామంది నాతో పక్క నుండి నువ్వు అలా మాట్లాడాలి, మూవీ గురించి చెప్పాలంటే నాకు ఎందుకో చెప్పాలనిపించలేదు. నేను చెప్పలేదు కూడా. అంటే నేనే తీయటం, నేనే బాగుందని చెప్పుకోవటం నాకు అంత నచ్చలేదు. కానీ ఈ మూవీ నేను డెఫినెట్గా చెప్పగలను. నేను మూవీ చూస్తున్నప్పుడు ఇందులో ఏం బాగుంది అనేది చూడను, ఏం బాగలేదనేది చూస్తాను. కానీ నాకు ఎక్కడ ఏం దొరకలేదు. నేను వీళ్ళ యాక్టింగ్ కానీ ప్రతి మూమెంట్ అబ్జర్వ్ చేస్తున్నాను. డైరెక్షన్లో ఫాల్ట్స్ కానీ మేము మూవీ తీసిన దాంట్లో కూడా చాలా చూసాం, చాలా ఎతికాము, కొన్ని రిపేర్ చేసాం, అట్లా ఉన్నాయి. కానీ ఇందులో ఎక్కడ నాకేం దొరకలేదు. చాలా బాగా తీశారు. ఇంకొకటి, అదేదో పెద్ద పేరున్న డైరెక్టర్లు, హీరోయిన్లు అయితేనే సినిమా చూడొచ్చనే ఒక ఉండేదేమో. ఈ సినిమా చూసినప్పుడు నేను ఏంటి చిరంజీవి మనం అంటే ప్రీమియర్ మీరు చూపించింది అని ఏమంటారు, ఫస్ట్ కట్ అంటే ప్రీమియర్కి నన్ను పిలిచారు. ఆ రోజు చూశాను. చాలా అసలు ఎంత హాయిగా అనిపించిందంటే, ఎంత పనులున్నా ఎంత ఒత్తిళ్ళు ఉన్నా కాసేపు ఈ సరదాగా సినిమా చూడొచ్చు అనే ఫీలింగ్ నాకు కలిగింది. ఖచ్చితంగా ఈ సినిమా కమర్షియల్గా ఈ రోజుల్లో సినిమాల గురించి మాట్లాడే పరిస్థితి లేదు. ఏ డైరెక్షన్లో వెళ్తాయి ఏంటో మనకి తెలియదు. బట్ చూసిన ప్రతి ఒక్కరు ఎంజాయ్ చేస్తారని మాత్రం నేను గ్యారంటీ ఇవ్వగలను. ఆ టైం మీరు స్పెండ్ చేసే టైం వేస్ట్ కాదు, ఇది గ్యారంటీ. ఇంకొకటి, వాళ్ళిద్దరికి కూడా నేను తర్వాత హర్షకు ఫోన్ చేసి కూడా చెప్పాను, చాలా బాగా చేసావా, నీకు మంచి ఫ్యూచర్ ఉందని. చాలా బాగా చేశారు ఆ అమ్మాయి. కానీ ఎక్కడ మెయిన్ ఏంటంటే గొప్ప ఏం చెప్పక్కర్లేదు, కానీ లోపం ఏం చెప్పేదానికి లేదు ఇందులో. అది మాత్రం గమనించాను. ఇక్కడ మళ్ళీ వచ్చి మీ అందరిని కలిసి అవకాశం కల్పించినందుకు చిరంజీవి గారికి థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ వెరీ మచ్. థ్యాంక్ యూ కిషోర్ గారు, థ్యాంక్ యూ వెరీ మచ్. మీ ఫస్ట్ రివ్యూ చేశారనమాట మాకు. ఆయన అంతే అండి, చాలా సింపుల్గా చెప్పేస్తారు. ఆయన చాలా సింపుల్గా మాట్లాడతారు, కానీ ఆయన దగ్గర చాలా ఉంది యాక్చువల్గా. థ్యాంక్ యూ. సో ఇప్పుడు ఎవరి హీరో హర్ష నర్రా గారిని మాట్లాడవలసిందిగా రిక్వెస్ట్ చేస్తున్నాము. హర్ష గారు. అందరికీ నమస్కారం. ముందుగా ఇక్కడికి మా ఆహ్వానాన్ని మన్నించి ఇక్కడికి వచ్చిన మీడియా పెద్దలు నిశాంత్ గారు, శివ గారు, మిగతా అందరూ మీడియా పర్సనల్, ఫోటోగ్రాఫర్స్ అండ్ ఆల్ వీడియోగ్రాఫర్స్ అందరికీ చాలా చాలా థ్యాంక్స్ అండి. అంటే నాది ఫస్ట్ సినిమా కాదు. సో నేను ఇంత ముందు కూడా కలవడం జరిగింది. కొంతమందిని ఫెమిలియర్ ఫేసెస్ అందరూ పరిచయమైన వాళ్ళు కూడా ఉన్నారు. సో మీరందరూ ఎలా అయితే ఏదో ఒక డ్యూటీలా కాకుండా వచ్చి మాకు పోజెస్ చెప్పి వీడియోస్ మీరు ఎంత కష్టపడి తీసి ప్రమోట్ చేస్తారో దానికి చాలా చాలా థ్యాంక్స్ అండి. సో ఇదే విధంగా ఈ సినిమాకు కూడా కంటిన్యూ చేయాలని కోరుకుంటున్నాను. నా పేరు హర్ష నర్రా. సో ఇందాక జ్యోతి గారు అన్నట్టు నాది సెకండ్ సినిమా కాదు, థర్డ్ సినిమా యాక్చువల్లీ. సరే, నేను అనలేదండి థర్డ్ సినిమా అనే విషయం నాకు తెలుసు. ఇట్స్ ఓకే. సో ఫస్ట్ సినిమా మిస్సింగ్ అని 2021లో రిలీజ్ అయింది.
అది కోవిడ్ టైంలో కొంచెం హిట్ అయిన సినిమా అనమాట, బట్ ఇట్స్ గాట్ వెరీ గుడ్ రివ్యూస్. దాని తర్వాత రోటీ కప్డా రొమాన్స్ అని బెక్కం వేణుగోపాల్ గారి సినిమా చేశాను. దానికి కూడా చాలా మంచి రివ్యూస్ అంతా రెస్పాన్సెస్ వచ్చాయి. కానీ ఈ రెండు కూడా కమర్షియల్గా పెద్ద సక్సెస్ అవ్వలేదు. కానీ మాకు తెలిసింది ఒకటే, సినిమా చేయడం. సో ఇందాక మా డైరెక్టర్ సాయి గారు అంటున్నప్పుడు కష్టం గురించి మాట్లాడినప్పుడు నాకు ఒక ఫేవరెట్ లిరిక్స్ ఫ్రమ్ వన్ సాంగ్ గుర్తొచ్చింది. పడ్డవాడే కష్టపడ్డవాడే పైకి లేచే ప్రతోడు, ఒక్కడైనా కానరాడే పోరాడకుండా ఓడినోడు. సో పోరాడుతూనే ఉందాం సార్. ఏదో ఈరోజు మనకి హాల్ మన ఫ్రెండ్స్ తోటి ఫిల్ అయిపోయి ఉండొచ్చు, కానీ ఏదో రోజు మన ఫ్రెండ్స్కి కూడా సీట్లు దొరకని లెవెల్కి మనం వెళ్ళాలి. సో దానికి మనం కష్టపడుతూ ఉందాం. ఈ సినిమా చాలా కష్టపడి కాకుండా ఇష్టపడి చేసామండి. సో ఎందుకంటే టీం అందరూ కూడా మంచి ఫ్రెండ్స్ అయిపోయాం. మా డైరెక్టర్ గారు కానీ, మా ప్రొడ్యూసర్ చిరు గారు కానీ, మా హరి గారు, ఈజ్ వన్ ఆఫ్ ద కీ పార్ట్స్ ఆఫ్ ద మేకింగ్, అండ్ శేషు. సో ఎవ్రీబడి, ఇంకా వినయ్, చాలామంది ఉన్నారండి. అందరికీ థ్యాంక్ యూలు చెప్తే చాలా టైం అయిపోతుంది, అందరికి బోర్ కొట్టేస్తుంది. సో దానికి వేరే ఈవెంట్స్ పెట్టుకుందాం. బట్ ఐ వుడ్ లైక్ టు థ్యాంక్ ఎవ్రీబడి, అండ్ ఐ వుడ్ లైక్ టు థ్యాంక్ తన్మయ్ ఆల్సో ఫర్ బీయింగ్ అ వెరీ వెరీ కోఆపరేటివ్ కో యాక్టర్. మీరు సాంగ్ చూశారు, మీకేమనిపించిందో మాకు తెలీదు, బట్ మీకు నచ్చిందని అనుకుంటున్నా. ఎందుకంటే నేనైతే చాలా ఎంజాయ్ చేశాను ఆ లిరిక్స్ కానీ అవి. స్పెషల్ థ్యాంక్స్ టు గోపిసుందర్ గారు. చిన్న సినిమా అయినా సరే మంచి మ్యూజిక్ ఇచ్చారు మాకు. గోపిసుందర్ గారికి చాలా థ్యాంక్స్. అండ్ కిట్టు విశ్వప్రగడ గారు కూడా మంచి లిరిక్స్ రాశారు. చాలా అందరికీ అందరూ ఒక రిలేట్ చేసుకునే లిరిక్స్ లాగా ఉన్నాయి. బట్ ఇందాక తన్మయ్ చెప్పినప్పుడు మీరు అందరూ చప్పట్లు కొట్టారు, తనతో రిలేట్ అయిపోతారు పెళ్లి గురించి అని. బట్ సినిమా చూడండి, అందరూ నాకే రిలేట్ అవుతారు. అందరూ సినిమా చూస్తే మీకు తెలుస్తుంది, సినిమాలో నాతోటే రిలేట్ అవుతారు ఎక్కువ. ఐ లైక్ టు థ్యాంక్ ఎవ్రీబడి ఫర్ కమింగ్. మా సినిమాని ఆదరిస్తారని కోరుకుంటూ థ్యాంక్ యూ సో మచ్. హర్ష గారు, అండ్ స్పెషల్ థ్యాంక్స్ టు యూ ఆల్సో అండి. థ్యాంక్ యూ. సో ఇప్పుడు మీరు చెప్పండి, అసలు మీ ఒపీనియన్ ఏంటి పెళ్లి మీద, మ్యారేజ్ మీద? చేసుకుంటే బాగుంటుందా, బాగోదా? అంటే కంపానియన్షిప్ అయితే కావాలండి ఎవరికైనా సరే. ట్రూ. బట్ ఎవరిష్టం వాళ్ళది. దానికి పెళ్ళి అవసరం లేదేమో హర్ష. ఎగ్జాక్ట్లీ డౌట్ అది. సో ఎస్, నేను అడిగిన క్వశ్చన్, పెళ్లి చేసుకుంటే ఏంటి కాన్సిక్వెన్సెస్ ఏంటి, లేకపోతే ఎట్లుంటుంది? అవసరం లేదు, బట్ ఇప్పుడు చాలామంది పెళ్ళి అవసరం లేదు కంపానియన్షిప్ కోసం అంటారు. అదే పర్సన్ని పెళ్లి చేసుకుంటే తప్పేంటి? ఇట్లే కన్విన్స్ చేస్తారు అమ్మాయిని? లేదు, ఇది నా పర్సనల్ ఒపీనియన్. ఇప్పుడు ఎలాగో కలిసి ఉందామని ఒక పర్సన్ తోటి లైఫ్ లాంగ్ లీడ్ చేద్దాం అనుకున్నప్పుడు పెళ్లితో ప్రాబ్లం ఏంటి అనేది నా డౌట్. అదే క్యారెక్టర్. లిరిక్స్ చూసాం కదా, 1/2 లైఫ్ అని చెప్పేసి, కాంప్రమైజ్ అవ్వాలి, ఇవన్నీ ఉన్నాయి కదా. సో వాట్ అబౌట్ దట్ సైడ్ ఆఫ్ ద మ్యారేజ్? లైఫ్లో ఎవ్రీథింగ్ షుడ్ బి అ పార్ట్ అండ్ పార్సల్ అండి. చిన్నప్పటి నుంచి మనది ఒకటేలాగా లైఫ్ ఉండదు, మనది ఒకటేలాగా థాట్స్ ఉండవు. కొంతమంది పెళ్ళి వద్దనే వాళ్ళు కూడా చేసుకోవచ్చు, తర్వాత చేసుకున్న వాళ్ళు విడిపోవచ్చు, ఎవరైనా చేయొచ్చు. ఐ డోంట్ థింక్ వీ కెన్ జనరలైజ్ దట్ టాపిక్. ట్రూ. చేసుకోవాలనిపిస్తే చేసుకోవాలి, లేకపోతే లేదు. మంచి కంపెనీ దొరికితే చేసుకుంటాను అని చెప్పారు మీరు ఇండైరెక్ట్ గా. అంతే, నేనే డెఫినెట్లీ చేసుకుంటానండి, దొరకట్లేదు అంతే. అంటే పేరెంట్స్ ప్రెషర్ ఏం కాదుగా, లైక్ ఈ సినిమాల్లో ఉన్నట్టుగా అట్లా ఏం లేదు, దొరికితే చేసుకుంటా. నేనే ప్రెషర్గా ఫీల్ అవుతున్నా, దొరకట్లేదు అంతే. ఇది అందరి బాయ్స్ ప్రాబ్లమా? సింగిల్స్ అందరి ప్రాబ్లమ్. సింగిల్స్ ప్రాబ్లం, అందరూ సింగిల్స్ దొరకట్లేదు. సేమ్ నాది కూడా అదే ప్రాబ్లం లేండి. మరి చేసుకోండి పెళ్ళి, చేసుకుంటా. అదే ఇవన్నీ చూసిన తర్వాత మా ప్రీ రిలీజ్ అప్పటికి మీరు పెళ్ళి అయ్యి రావాలి. అమ్మా నిజంగా అయితే బాగుండు, మా అమ్మ ఫస్ట్ హ్యాపీ. ఓకే, ఎనీవేస్ థ్యాంక్ యూ. సో థ్యాంక్ యూ సో మచ్. Q&A మొదలు పెట్టేద్దాం. వి విషింగ్ ఆల్ ద బెస్ట్. నేను ఇందాక మాట్లాడేటప్పుడు ఒక విషయం మర్చిపోయానండి. ఈ సినిమాలో అంటే మళ్ళీ ఇంకా వేరే షోస్, టీజర్స్ అవి చేస్తుంటారు కానీ, బట్ నేను అన్నిటికీ రాలేను కాబట్టి నేను ఒకటి, నా ఒపీనియను, ఈ సినిమాలో నేను ప్రీమియర్లో భద్రం గారి కామెడీ చూశానండి. చాలా ఎంజాయ్ చేశాను. అసలు ఎక్సలెంట్. మీరు అందరూ కూడా అందుకోసమే చూడాలి సినిమా. మిగతా అంటే అన్నీ ఉన్నాయి, కానీ అందులో భద్రం గారి కామెడీ మాత్రం చాలా ఎక్సలెంట్గా ఉంది. ఆయన నేను రియల్గా అప్రిషియేట్ చేస్తున్నాను టీం అందరినీ. దాంతోపాటు ఆయన ఈరోజు ఎక్కడ ఉంటే బాగుండేది, కానీ మిస్ అయ్యామనిపిస్తుంది. థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ కిషోర్ గారు. థ్యాంక్ యూ ఫర్ కమింగ్ టుడే. థ్యాంక్ యూ సో మచ్. అండ్ Q&A మొదలు పెడదాం సార్. మిగతా అందరూ కూడా, మీరు నలుగురు తప్ప మిగతా అందరూ కూడా కూర్చోవాల్సిందిగా రిక్వెస్ట్ చేస్తున్నాము సార్, ప్లీజ్. థ్యాంక్ యూ.
కూర్చోండి. సాయి గారు హాయ్ అండి. హాయ్ హాయ్ చెప్పండి. యాక్చువల్లీ మీరు ఇందాక అన్నట్టే ఒక క్లాసిక్ టైటిల్ ఇది మిస్ అమ్మ అనేది, అండ్ సెకండ్ టైం కూడా వాడారు, అది హిట్. సో ఇలాంటి క్లాసికల్ టైటిల్ టచ్ చేయాలంటే కొంచెం భయం వేస్తుంది. సో ఏంటి ఆ టైటిల్ తీసుకునేటప్పుడు ఏమన్నా థాట్ ప్రాసెస్ ఏంటి మీది? యా అది అదే అండి, ఫస్ట్ టైటిల్ అనుకున్నప్పుడే నాకు కొంచెం బర్డన్ మీద పడిపోయింది, యాజ్ యూ సెడ్, అంత క్లాసిక్ టైటిల్ పెట్టాలంటే. బట్ కానీ వేరేస్ నేను ఇందాక చెప్పినట్లు అప్పుడు రిలీజ్ అయిన సావిత్రి గారు కానీ, ఐ మీన్ ఎన్టీఆర్ సావిత్రి గారి సినిమా కానీ, మొన్న శివాజీ గారు మళ్ళీ చేసిన భూమిక అండ్ శివాజీ గారి సినిమా కానీ స్ట్రాంగ్ ఇండిపెండెంట్ క్యారెక్టర్స్ అండి రెండు. వై బికాస్ సావిత్రి గారు వేసినదైనా భూమిక గారు స్ట్రాంగ్ ఇండిపెండెంట్ క్యారెక్టర్స్ అండ్ దే హ్యావ్ వాళ్ళ పర్సెప్షన్ వుడ్ బి వెరీ స్ట్రాంగ్. దట్ సావిత్రి గారు ఆ సినిమాలో ఏంటంటే వాళ్ళ ఫ్యామిలీ కోసం షీ అడ్మిట్స్ టు గో ఫర్ లివింగ్, వేరాజ్ నెక్స్ట్ లెగసీకి రైట్ వాట్ టు సే నెక్స్ట్ పర్సన్ ఉండాలి లెగసీకి అని చెప్పి భూమిక గారు శివాజీ గారిని చూజ్ చేసుకుంటారు. సేమ్ వైజ్ ఇంత స్ట్రాంగ్ పర్సెప్షన్ ఉన్న క్యారెక్టరే ఈ సినిమాలో తన్మయి ప్లే చేసింది బేసిక్గా. సో అంత స్ట్రాంగ్ పర్సెప్షను, అంత స్ట్రాంగ్ ఐడియాలజీ, తన నమ్మే ఐడియాలజీ వాట్ ఈజ్ మ్యారేజ్ అనేది నాకు ఐ కుడ్ రిలేట్ టు దట్ ఫీమేల్ క్యారెక్టర్ బేసిక్గా. సో వై నాట్ మిస్ అమ్మ అగైన్ ఇన్ టర్మ్స్ ఆఫ్ మ్యారేజ్ అని అనిపించింది. అండ్ దాన్ని ఇప్పుడున్న మోడర్న్ జనరేషన్ జెన్జీ ఎవరైతే ఉన్నారో నో టు మ్యారేజ్ అంటున్నారు కదా, దానికి మోడర్న్ అనేది అటాచ్ చేసి ఐ వెంట్ విత్ దట్ మిస్ అమ్మ. దట్ ఈస్ ద రీజన్. యాక్చువల్లీ మీరు ఇందాక అన్నారు ఇల్లు కట్టి చూడు పెళ్లి చేసి చూడు అనే దానికి సినిమా చాలామంది చెప్తుంటారు స్ట్రగుల్స్ని బట్టి. ఏంటి మీరు అంటే ఇది సెకండ్ ఫిలిం మీది, అంటే ఫస్ట్ సినిమా ఎక్స్పీరియన్స్తో చెప్తున్నారా, ఈ సినిమాకి కూడా అలాంటి ఎక్స్పీరియన్సెస్ ఉన్నాయి? దానికి దీనికి మధ్య వచ్చిన గ్యాప్ వల్ల చెప్తున్నానండి. సో బేసిక్గా ఫస్ట్ సినిమా ఇట్ గాట్ రిలీజ్డ్ ఇన్ 2020, కానీ స్టార్ట్ అయ్యింది 2016లో. సో 2016లో స్టార్ట్ అయితే 2026లో నేను ఈ సినిమా గురించి మాట్లాడుతున్నా. సో మధ్యలో 10 years గ్యాప్. అదే నేను అనేది, ఇల్లు కట్టి చూడు పెళ్లి చేసి చూడు, సినిమా తీసి చూడు. తీసిన లాభం ఉండేది ఎప్పుడంటే రీచ్ అయితేనే. దట్ ఈస్ ద హోల్ పాయింట్ ఐ వాంట్ టు టెల్. అంతే. ఆల్ ద వెరీ బెస్ట్ అండి. థ్యాంక్ యూ వెరీ మచ్ అండి. డైరెక్టర్ గారు సార్ సార్ మిస్ అమ్మ అనే టైటిల్ ఇది థర్డ్ టైం అనుకుంటారు యూస్ చేయడం. ఎస్ సార్ ఎస్. ప్రీవియస్ అన్ని టైమ్స్లో కూడా ఒక ఆల్రెడీ ఎస్టాబ్లిష్డ్ హీరోయిన్ని పెట్టుకుని చేసిన క్యారెక్టర్, ఎందుకంటే ఆ క్యారెక్టర్కి ఉండే ఇది అలాంటిది. ఇప్పుడు ఒక కొత్త హీరోయిన్, రిలేటివ్లీ న్యూ హీరోయిన్ తీసుకోవడానికి కారణం ఏంటి అంటే ఎలా అంటే ఎక్సర్సైజ్ చేశారు, బికాజ్ ఆ యాటిట్యూడ్ ఆ గ్రేస్ అన్నీ రావడానికి ఆ క్యారెక్టర్కి ఆ వెయిట్ చూపియాలి కాబట్టి. యా యాక్చువల్గా ఇది వాంటెడ్గా న్యూ కమర్కి వెళ్దాం అనేది థాట్ సార్. ఎందుకంటే అంతకుముందు ఒకవేళ ఎనీబడి ఆల్రెడీ సినిమాలు చేసిన అమ్మాయిని పెట్టుకుంటే ఆ అమ్మాయి మీద ఒక ఇమేజ్ ఉంటుంది బేసిక్గా. లైక్ ఎనీ హీరోయిన్, ఐ డోంట్ వాంట్ టు నేమ్ ఎనీ హీరోయిన్, బట్ ఒక ఇమేజ్ ఉంటుంది వాళ్ళ మీద. యా కానీ మిస్ అమ్మ ఐ వాంట్ టు ప్రజెంట్ ఒక ఫ్రెష్ ఫీల్ రావాలి. సావిత్రి గారు అండ్ భూమిక గారు దాటిన తర్వాత ఇంకొక అమ్మాయి వచ్చింది అనే ఫీల్ నేను ఇద్దామనేది నిజంగా స్వార్థపూరితంగా ఒక మిస్ అమ్మని క్రియేట్ చేయాలనే ఒక థింగ్ సార్ బేసిక్గా. సో ఎతుకుతున్నప్పుడు ఫ్రెషర్ కోసం ఎతికాను, బట్ సమ్వేర్ ఎక్కడో 23 సినిమా చూసిన తర్వాత ఐ ఫౌండ్ మై మిస్ అమ్మ. సో తనే సార్ ఫస్ట్ ఆడిషన్ చేసింది ఆ అమ్మాయినే ఫ్రెషర్ కోసం వెళ్ళినప్పుడు. ఆ అమ్మాయి అంతకుముందు సినిమా చేసిన విషయం నాకు తెలియదు, కానీ వచ్చిన తర్వాత నేను 23 చేశానంటే చూశాను, దెన్ ఆడిషన్ చేసిన వెంటనే ఐ ఫౌండ్ మై మిస్ అమ్మ అనిపించింది. దట్ ఈస్ ద రీజన్. గోపీ సుందర్ గారిని ఎలా ఒప్పించారు సార్? ఆయన నాకు చాలా క్లోజ్ ఓపెన్గా, ఎందుకంటే వీ హ్యాడ్ ఏ గ్రేట్ జర్నీ. నేను పనిచేసినప్పుడు ఆయనతో చాలా జర్నీ ఉన్నింది. సో వెన్ ఐ కాల్డ్ హిమ్, తను చాలా వామ్గా జస్ట్ వెల్కమ్ చేశారు. ఏం లేదు సార్, ఒప్పించడాలు ఏం లేదు, సింపుల్గా ఏంటంటే ఆర్ యూ ద డైరెక్టర్ అన్నాడు. ఎస్ అని చెప్పాను. దెన్ కమ్ డౌన్ టు కేరళ అన్నారు. అంతే సార్. ఐ వెంట్ టు కేరళ, వీ సాట్, లిటరల్లీ హీ లైక్ ద లైన్, వెంటనే ఆయన మ్యూజిక్ చేయడానికి ఒప్పుకున్నాడు సార్. అంటే చాలా పెద్ద సినిమాలకి మేజర్గా ఈ ప్రాబ్లం డైరెక్టర్స్ ఫేస్ చేస్తున్నారు. ఏంటంటే అవుట్ సైడ్ ఆఫ్ ది స్టేట్ టెక్నీషియన్స్తో వర్క్ చేయడం కొంచెం ఇబ్బంది, ఎందుకంటే ఇక్కడ లోకల్లో ఉంటే షూట్ అంతా చేసి సాయంత్రానికి నైట్కి వెళ్ళి కోఆర్డినేట్ చేసుకుని వర్క్ చేసుకోవచ్చు. బట్ ఒక చిన్న సినిమాకి కేరళలో మ్యూజిక్ డైరెక్టర్ అంటే అది కూడా ఒక హ్యాజిలే కదా, లాజిస్టిక్ ఇష్యూస్ ప్రతిసారి వస్తూ ఉంటాయి. ఒకే ఒక్కసారి వెళ్ళాను సార్ కేరళకి ఓపెన్గా.
తర్వాత ఒకే రోజు 4 ట్యూన్లు తీసుకొని వచ్చాను, వాట్ ఎవర్ ద ఫిలిం వీ హ్యార్. అండ్ ఆర్ఆర్కి కూడా జస్ట్ వీ సెండ్ ద ఫైల్స్. ఆయన ఒక టైం చెప్తారు, ఆ టైంకి మాకు డెలివరీ అయిపోయేది. జస్ట్ 1-2 days డిలే వచ్చేది. నాకైతే లిటరల్లీ ఈ సినిమాలో హ్యాజల్ అనే వర్డ్ నాకు ఎదురు కాలేదు సార్. అది చాలా లక్గా నేను ఫీల్ అవుతున్నాను ఓపెన్గా. అండ్ మ్యూజిక్ విషయంలో అస్సలు ఎదురు కాలేదు. దట్ థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ వెరీ మచ్. ఫస్ట్ ఆఫ్ ఆల్ సింగిల్ మీ చాలా బాగుంది ఈ సాంగ్. అదే బిఏ మిస్సమ్మ ఫస్ట్ సింగిల్ లాంచ్. యా థ్యాంక్ యూ సార్. అందుకని నిజంగా చాలా బాగుంది. గోపి సుందర్ గారి ఆప్షన్ కూడా సూపర్ ఆప్షన్. థ్యాంక్ యూ. ఇకపోతే మీ మిస్సమ్మ కూడా 100% పర్ఫెక్ట్గా సూట్ అయ్యే క్యారెక్టరే. కానీ ఒక ఏజ్ ఉంటుంది మ్యారేజ్కి. ఇప్పుడు ఆల్రెడీ చాలా స్ట్రగుల్లో ఉంది, అబ్బాయిలకి అమ్మాయిలు దొరక, అమ్మాయిలకి అబ్బాయిలు దొరక. మీరు దీంతో అసలు వాట్ ఈస్ ద టైమ్ లిమిట్ ఆఫ్ ద మ్యారేజ్ అని చెప్దాం అనుకుంటున్నారు? యా పర్ఫెక్ట్ క్వశ్చన్ సార్. అంటే ఇక్కడ ఏంటంటే సార్, మనకి సొసైటీ ఒక నామ్ పెట్టేసింది సార్ బేసిక్గా. అంటే పెళ్ళి టైంకి జరిగిపోవాలి అనేది. వాట్ ఐ పర్సనల్లీ ఫీల్ ఈజ్ టైంకి జరిగిపోవడమే కాదు. స్టోరీ చెప్పొద్దు. చెప్పట్లేదు ఎవరో. థ్యాంక్ యూ వెరీ మచ్. నేనే వెనకాల ఓకే, ఇక్కడ నుంచి వస్తుందా? యా ఖచ్చితంగా నేను ఏమంటానంటే అది ఒక ఇండివిజువల్ చాయిస్ అనేది ఫీలింగ్ సార్. నా ఫీలింగ్, నా పర్సనల్ ఫీలింగ్. పెళ్ళి ఏజ్లో కరెక్ట్ ఏజ్లో చేసుకోవడం కంటే పెళ్ళి సక్సెస్ అవ్వడం ఇంపార్టెంట్ కదా. పెళ్ళి ఒక ఏజ్ వచ్చిందని పెళ్ళి చేసుకొని ఫెయిల్ అయితే వేస్ట్ కదా సార్. సో ఐ ఫీల్ లైక్ ఖచ్చితంగా మీకు నిజంగానే ఏజ్తో ఫ్యాక్టర్ పక్కన పెట్టేసి పెళ్ళి సక్సెస్ అవుతుంది అనిపిస్తే ముందుకెళ్ళండి అనేది నా ఫీలింగ్. అంటే ఒక భర్త చనిపోతే సతీ సహగమనం చేసే ఒక కల్చర్ నుండి పెళ్ళే వద్దు, అవసరం లేదు, లివింగ్లో ఉండేద్దాం అనుకునే మైండ్ సెట్కి తీసుకొచ్చేస్తున్నారు. ఇది ఇంకా ఎక్కడికి వెళ్తుందో, ఎంత వైల్డ్కి వెళ్తుందో అని భయం నాకు. అంతే. కరెక్ట్ పాయింట్ సార్. నేనేమంటానంటే పెళ్ళి చేసుకోకపోవడం వల్ల అయితే నష్టం లేదు, కానీ కలిసి ఉండి ఫర్ ఎగ్జాంపుల్ హ్యాపీగా బతికేసి వాళ్ళ జర్నీ వాళ్ళు చేస్తే సరిపోతుంది సార్, ఎవరిది ఇబ్బంది పెట్టకుండా నా ఉద్దేశంలో. ఎందుకంటే పర్సనల్గా చూసుకుంటే మన లైఫ్ మందే కదా సార్, పక్కోడైతే ఏం చేయడు. ఇది నా పర్సనల్ ఫీలింగ్. సో ఏది హ్యాపీనెస్ ఇస్తే అది చేయండి, దట్స్ ఇట్. హర్ష గారు ఏంటి సార్, ఒక పక్క ఇంకో బెటర్ లక్ ఇన్ నెక్స్ట్ లైఫ్ అని కూడా చెప్తున్నారు. ముందు ఒకదానికి కరెక్ట్గా లేదు లైఫ్, ఏంటి పరిస్థితి? ఈ సినిమా ద్వారా ఏం చెప్దాం అనుకుంటున్నారు? అంటే సార్ అదే అంటే మీరు అడిగిన క్వశ్చన్కి చెప్తే నేను సినిమా స్టోరీ చెప్పాల్సి వస్తుందేమో, అది భయం వేస్తుంది. బట్ బెటర్ లక్ ఇన్ నెక్స్ట్ లైఫ్ అంటే అదే ఆ అమ్మాయి క్యారెక్టరైజేషన్ సార్, అది బేసిక్గా. సో ఆ అమ్మాయి పెళ్ళొద్దంటుంది, మీరు పాటలో చూశారు, దట్స్ వాట్ ఇట్ మెంట్. సో నాకు పెళ్ళి వద్దు అంటుంది, కావాలంటే నెక్స్ట్ లైఫ్లో చూసుకో అని నాకే మళ్ళీ ఒక అడ్వైస్ ఇస్తుంది అనమాట. కానీ ఎప్పుడైనా మిస్సమ్మ టైటిల్ పెట్టినప్పుడు సీనియర్ ఎన్టీఆర్ గారు ఉన్నా, సావిత్రి గారే మెయిన్, శివాజీ గారు ఉన్నా, భూమిక గారే మెయిన్. కానీ మీ కేసులో ఎందుకు రివర్స్ అయింది? మిమ్మల్ని ఎందుకు చూస్తారు, నేనే హైలైట్ అని చెప్తున్నారు అంత ధైర్యంగా టైటిల్ మిస్సమ్మ అని పెడితే? అంటే నేను హైలైట్ అని నేను చెప్పట్లేదు సార్, కాకపోతే నాతో కనెక్ట్ అవుతారని చెప్తున్నాను నేను. నో కనెక్ట్ అవ్వటం వేరు, అది ఓకే. అమ్మాయికి ఉండే ఇంపార్టెన్సే మెయిన్ కదా. ఇప్పుడు టైటిలే ఆ అమ్మాయి మీద రన్ అవుతుంది. అది కాక ఆ అమ్మాయి చాలా గుడ్ ఆర్టిస్ట్ అండి. నేను మీ సినిమాలు కూడా చూశాను, ఆ అమ్మాయి సినిమా చూశాను. మీ ఇద్దరిలో ఎవరు కాంపిటేట్లో ఎవరు గెలిచారంటారు? సార్ సినిమా గెలవాలి సార్, ఇద్దరు కలిసి. ఆల్ ది వెరీ బెస్ట్ అండి, ఆల్ ది వెరీ బెస్ట్. మిస్సమ్మతో సూపర్గా మంచి పేరు రావాలి. డైరెక్టర్ గారు నాకు ఒక క్వశ్చన్ డౌట్ ఉందండి, ఇది పర్సనల్ క్వశ్చన్ యాక్చువల్లీ. షూర్ సార్, షూర్. 2016లో ఒక సినిమా చేసి ఫెయిల్ షూర్ అనొచ్చో 100% అయిన తర్వాత మళ్ళీ 2026కి వచ్చారు. 10 సంవత్సరాల కెరియర్లో సార్ ఒక డైరెక్టరు హిట్ అయితే వేరే సార్, కార్లు ఇళ్ళు అన్నీ మారిపోతాయి. ఒక ఫెయిల్ అయిన డైరెక్టర్స్ ఎక్కడికి వెళ్తున్నారు అనేది నాకు అర్థం కావట్లేదు సార్. నాకు ఎప్పుడు ఒక క్వశ్చన్ ఉంటుంది, వీళ్ళు ఎలా బతుకుతారు ఇప్పుడు మార్కెట్లో? అంటే నిజంగా నాకు పర్సనల్ తప్పుగా అనుకోవద్దు. లేదు ఐ గాట్ యువర్ పాయింట్, అడగండి సార్. అంటే అసలు ఎలాగా మీరు సస్టైనబిలిటీ, మేము ఇంత కష్టపడుతుంటే కూడా సస్టైనబిలిటీకి ఈఎంఐలో అదో ఇదో ఇంకోటో ఉంటుంది. హౌ ఫార్ ఇట్, మీరు ఎంత దూరం లాక్కొస్తారో ఆ ప్యాషన్తోని, ఎంత ప్రేమిస్తే ఇక్కడ ఉండగలుగుతున్నారు అనేది నా పాయింట్. యా థ్యాంక్ యూ సార్. అంటే మీరు అడిగింది కరెక్ట్ క్వశ్చన్. అండ్ ఇంకోటి ఏంటంటే స్ట్రగుల్ని మీరు చాలా క్లుప్తంగా చెప్పేశారు. ఇదే డౌట్ మా అమ్మ నాన్నకు కూడా సార్ బేసిక్గా. అంటే 2016లో నేను సినిమా చేసిన తర్వాత ఇప్పుడు 26 మధ్యలో మా నాన్న చేతులు దులిపేసుకుందామని నా పెళ్లి చేశాడు, ఇంకా కొంచెం బడ్డన్ వేసాడు బేసిక్గా. ఆయన జాబ్ తీసేసుకున్నాడు. ఎక్కడికి వెళ్ళిపోతామంటే ఏం లేదు సార్,
ఛాన్స్ ఉన్నోడైతే ఎక్కడో ఒక చోట రైటింగ్ డిపార్ట్మెంట్లో జాయిన్ అవ్వడము, మళ్ళీ డైరెక్షన్ డిపార్ట్మెంట్ బ్యాక్ వెళ్ళిపోయి చేసుకోవడం సార్, టిల్ వి గెట్ అన్ అనదర్ ఆపర్చునిటీ. అది జర్నీ. అండ్ ఛాన్స్ లేనోడైతే బట్టలు సర్దడమే సార్, ఇంకా ఎవడు ఊరికి ఆడు, పొలం పనులు అంటే ఎక్సెట్రా. ఇది నేను మీ పర్సనల్ క్వశ్చన్ అని మిమ్మల్ని అడిగే అవకాశం వచ్చింది కాబట్టి ఇక్కడ అడిగాను, కానీ Yeah, ఇది sir. దాదాపుగా 99% డైరెక్టర్స్, దేనికంటే సక్సెస్ రేట్ ఆఫ్ డైరెక్టర్స్ ఈజ్ 1% ఓన్లీ ఇన్ తెలుగు ఫిల్మ్ ఇండస్ట్రీ. ఎస్ ఎస్. ఆ 10 మందే కనబడతా ఉంటారు. మీరు గమనిస్తే లాస్ట్ 25 ఇయర్స్గా మీరు ఇక్కడ వాటన్నిటిని తట్టుకొని వచ్చి ఇక్కడ నిలబడతాం ఎలా సస్టైనబిలిటీ అనేది నా పాయింట్. ఇక్కడ నేను మిమ్మల్ని పర్సనల్గా అడిగానని ఏమనుకోవద్దు, ఇది మిగతా వాళ్ళందరిది కూడాను. నో 100% మీరు అడిగింది పర్సనల్ కాదు సార్. నా లాంటి వాళ్ళు చాలామంది, ఒక రకంగా చెప్పాలంటే నా టీంలో పనిచేసిన చాలామంది కూడా దే వాంట్ టు డైరెక్ట్ ఓన్ ఫిలిం. ఒకటి సినిమా చేసిన డైరెక్టర్లు ఉన్నారు, ఏడీలుగా పనిచేస్తున్న వ్యక్తులు. ఎగ్జాక్ట్లీ, అది తప్పేం కాదు సార్. తప్పుగా ఇప్పుడు చాలామంది ఒక సినిమా పేరు డైరెక్టర్ పోస్టర్ మీద డైరెక్టర్ పేరు పడ్డాక బతకడానికి ఇంకోటి ఏమైనా చేస్తారు, కానీ వాళ్ళని కొంచెం ఇగో తగ్గించుకొని పని చేద్దాం అని అనుకోరు. అది నాకు ప్రాబ్లం యాక్చువల్లీ. ఫైనల్ ఒకటే ఆన్సర్ సార్, ఏంటంటే అదేదో నేనింతే సినిమాలో పూరి గారు చెప్పినట్టు Exactly. మనకు ఒకటే తెలుసు, మనం దీనికే పనికొస్తాం. సినిమా పోయినా ఇంకో సినిమా చేయాలి, సినిమా ఆడినా ఇంకో సినిమా చేయాలి. పూరిగా డైలాగే ఇంకోటి చెప్తాను నేను. సార్, లవ్ చేసేవాడు కానీ ప్రేమించేవాడు కానీ రూపాయి సంపాదిస్తేనే దాటి అన్నిటికీ అర్హత అని ఉంటుంది. అది ఇందాక ఆ క్వశ్చన్కి చేద్దాం అనుకున్నా, కానీ ఇప్పుడు ఈ పర్టికులర్ సినిమాకి అవసరం లేదని ఆపేసాం. అంతేలేండి, ఇంకా మనకు తెలిసింది సినిమా సార్, వదిలే ప్రసక్తే లేదు. ఇందాక నేను చెప్పినట్టు. డైరెక్టర్ గారు సార్, ఐడ్ లైక్ టు యాడ్ సాయిబాబు గారు, ఐడ్ లైక్ టు యాడ్ సార్, సాయిబాబు గారు సార్ ఇది మీరు ఇందాక అడిగిన క్వశ్చన్ ఓన్లీ డైరెక్టర్స్కే కాదు సార్, యాక్టర్స్కి కూడా, అది యాక్టర్స్కి కూడా వర్తిస్తుంది. ఎందుకంటే 100%. కానీ మేకప్ వేసుకుని ఏదో ఒకటి మాయ చేస్తారు, పాపం వాళ్ళ పరిస్థితి ఏంది? మేకప్ వేసుకునే దాకా కూడా రానివ్వట్లేదు సార్. కొన్నిసార్లు నేను కొంతమందితో మాట్లాడుతుంటే యంగ్ హీరోలు లేరు, మనకు తక్కువ అయిపోయారు, యంగ్ హీరోలు లేరు అంటారు. మేము ఉన్నాం, మమ్మల్ని చూడండి, మాతో సినిమా చేయండి అంటే మళ్ళీ ఎవరు చేయట్లేదు సార్. అక్కడ కూడా ఇంకో ప్రాబ్లం ఉంది. ఇప్పుడు చెప్తే మళ్ళీ మీరు వీళ్ళు జర్నలిస్టులు కాబట్టి ఇలా చెప్తున్నారు అనుకుంటారు. లేదు అక్కడ కూడా ఏంటంటే ప్రాబ్లము సక్సెస్, హిట్, ఆ 2-3 అక్షరాలే మీ ఫేట్ని మారుస్తున్నాయి అనేది నా అభిప్రాయం. డెఫినెట్లీ సార్. అది మీరు ముందు ఏదో చేసేస్తారు, అప్పుడు సినిమా చేయాలి, సినిమా మీద కనబడాలనే ఒక కసితో ఉంటారు. అప్పుడు ఏది దొరికితే అది చేసేస్తారు. కరెక్ట్ రూట్ కరెక్ట్గా తెలియదు మీకు. ఆ తర్వాత ఇవన్నీ ఇప్పుడు మంచి రూట్ కోసం ఇప్పుడు మిస్సమ్మ లాంటి సినిమాలు చేస్తారు. ఎగ్జాక్ట్లీ సార్, 100% యాక్సెప్ట్. సాయిబాబు గారు సార్ చెప్పండి సార్. ఇప్పుడు మా మిత్రులు శివ గారు, ఇంకా వేరే జర్నలిస్టు అందరూ కూడా పాత సినిమాల గురించి, మిస్సమ్మ టైటిల్ గురించి అంత జస్టిఫికేషన్ ఇచ్చేసారు, మీరు దానికి ఆన్సర్ చెప్పేశారు. సో ఇప్పుడు నేను అడిగే ప్రశ్న ఏంటంటే, మోడర్న్ మిస్సమ్మ అంటే ఇప్పుడు జనరేషన్కి లేడీస్ ఎలా ఉంటున్నారు, ఎలా ఉండాలని చూపిస్తున్నారా, జెంట్స్ ఎలా ఉన్నారు, ఎలా ఉంటున్నారని చూపిస్తున్నారా ఈ మిస్సమ్మలో? ఈ మిస్సమ్మలో లిటరల్గా ఏంటంటే ఇప్పుడున్న ప్రజెంట్ జనరేషన్ ఏం ఆలోచిస్తుంది, అసలు వాళ్ళు ఏం అనుకుంటున్నారు, ఎలా ఆలోచిస్తున్నారు అనేది ప్రొజెక్ట్ చేస్తున్నాను సార్. ఆ ఆలోచనలో ఎంతవరకు నిజం ఉంది, అట్ ది సేమ్ టైం ఆలోచన మారితే ఏం జరుగుతుంది అనేది కూడా దీంట్లో చూపిస్తున్నాను సార్. బేసిక్గా సాయిబాబు గారు సారీ అండి, టు యాడ్ ఆన్ దట్, యాక్చువల్గా మిస్సమ్మ టైటిల్ ఫస్ట్ అనుకోలేదండి నిజంగా చెప్పాలంటే. అంటే మిస్సమ్మ అనేది మైండ్లోకి లేదు ఫస్ట్. ఇనీషియల్గా స్క్రిప్ట్ డెవలప్ చేసినప్పుడు ఒక మంచి లవ్ అండ్ ఫ్యామిలీ డ్రామా రాద్దాము, కొంచెం ఎమోషనల్గా రాద్దాం అనే టైప్లో స్టార్ట్ చేసాం. బట్ ఒక చాలా మంచి స్క్రిప్ట్ బయటకు వచ్చిన తర్వాత ఏదో మిస్ అవుతుంది అనుకున్నప్పుడు 3-4 టైటిల్స్ అనుకున్నాము. ఫైనల్గా ఒక స్ట్రాంగ్గా ఇంతకుముందు మంచి టైటిల్ రిఫ్లెక్ట్ చేసే విధంగా మేము అనుకుంటే బాగుంటుంది అనుకొని మిస్సమ్మ అనుకున్నాం. బట్ దీంట్లో మనకి ఎక్స్ట్రాగా ఏది ఉందనేది చూస్తే మోడర్న్ మిస్సమ్మ అనేది పర్ఫెక్ట్ యాప్ట్ అనుకున్నామండి, అది టైటిల్ పెట్టాము. బట్ ఏంటనేది నిజంగా మీరు సినిమా చూస్తే డెఫినెట్గా టైటిల్కి జస్టిఫై చేశారనుకుంటామండి. చాలా బాగా వచ్చింది, మీరు చూడండి, చూసిన తర్వాత మీరే చెప్పండి. అప్పుడు సో సినిమా పరంగా మీరు జస్టిఫికేషన్ ఇస్తున్నారు, బాగుంది. సో ఫైనాన్షియల్గా సినిమా స్ట్రగుల్ బయట రావాలంటే చాలా ఇబ్బందులు ఉంటాయి, అన్నీ ఉంటాయి. సో కమర్షియల్గా దీన్ని ఏ ఎలిమెంట్స్ చూపిస్తున్నారు ఆడియన్స్ పాయింట్ ఆఫ్ వ్యూలో? ఇప్పుడు మాస్ క్లాసు, మిడిల్ క్లాసెస్ ఉన్నాయి కదా, వాళ్ళకు కొన్ని నచ్చే పాయింట్స్ ఉంటాయి. ఆ సినిమాలు ఏమేమి హైలైట్స్ అవుతున్నాయి? ఫస్ట్ నేను యాక్చువల్ చెప్పాలంటే కమర్షియల్ అంటే నేను నమ్మనండి. యాక్చువల్గా ఏంటంటే, ఎందుకు నమ్మనంటే, మనిషిని ఎలివేట్ అంటే మనిషిని ఇంట్రెస్టింగ్గా చూపించే ఏ ఎలిమెంట్ అయినా కానీ కమర్షియల్. నా దృష్టిలో కామెడీ ఎమోషనలే, సెంటిమెంట్ ఎమోషనలే, చూసే ఆడియన్ ఎలా ఇన్వాల్వ్ అవుతున్నాడు, ఎంత బాగా ఇన్వాల్వ్ అవుతున్నాడు, అటువంటి సీన్ మనం తీయగలుగుతున్నామా, అలా ఎంగేజ్ చేయగలుగుతున్నామా అనేది చాలా ఇంపార్టెంట్. అది నేను కమర్షియల్ నేను ఫీల్ అవుతాను యాక్చువల్గా. అంటే
అంటే మేబీ చాలామంది మనం అనుకోవటం వల్ల ఎవరిని తప్పుపట్టే ఉద్దేశం కాదు, కమర్షియల్కి డెఫినేషన్ కొంచెం మార్చేశారేమో నాకు అనిపించింది యాక్చువల్గా. అంటే సాంగ్ మంచిగా పెడితే సాంగ్స్ ఉంటాయి, ఫైట్స్ ఉంటాయి, బట్ సందర్భం లేకుండా ఊరికే ఫైట్ పెట్టడం, ఊరికే సాంగ్ పెట్టడం అనేది కమర్షియల్ అంటే నేను యాక్సెప్ట్ చేయను. దట్ ఈజ్ నా ఒపీనియన్ అనమాట. అంతేగాని నాకు అంటే వేరే వాళ్ళు కమర్షియల్ అంటే ఏంటి, మీరు ఎందుకు అలా అంటున్నారంటే మాత్రం ఐ డోంట్ హ్యావ్ ఎనీ ఆన్సర్. బట్ నా ఒపీనియన్ నేను చెప్తున్నాను కమర్షియల్ అంటే ఏంటి అనేది. ఓకే. యా సార్, యా సార్. ఫస్ట్ సింగిల్ లాంచ్ సాంగ్ చాలా బాగుంది యాక్చువల్లీ. థ్యాంక్ యూ. టైటిల్ ఇట్ సెల్ఫ్ చాలా ఇంట్రెస్టింగ్గా ఉంది. బేసిక్గా ఏంటంటే ఇదంతా ఒక మ్యారేజ్ అనే ఒక టాపిక్ మీద నడుస్తున్నట్టు నాకు అనిపించింది కాబట్టి సో మీకే ఈ క్వశ్చన్. సో ప్రతి అబ్బాయికి ప్రతి అమ్మాయికి మ్యారేజ్కి ముందు ఒక లైఫ్, మ్యారేజ్ తర్వాత ఒక లైఫ్ అనేది ఉంటుంది కాబట్టి మీరేమీ అబ్జర్వ్ చేశారు? ఈ క్వశ్చన్ ఈ పర్టికులర్ కుర్రోడు అడగకూడదండి. ఇప్పుడు మీరు చేసిన సినిమాకి కరెక్ట్ ఒక కుర్రోడిని అక్కడ నించో పెడితే ఆ అబ్బాయి ఈడు వన్ నైట్ స్టాండ్ అన్ని కూడా నాకు చాలా మీరు మరీ ర్యాగింగ్ చేస్తున్నారండి పిల్లల్ని. ఆబ్వియస్లీ ర్యాగింగ్ చేస్తున్నారు. సో సార్ చెప్పండి సార్, మీరేం అబ్జర్వ్ చేశారు అసలు ఏంటి సార్ పెళ్ళికి ముందు తర్వాతనా సార్? ఒకటే ఏముండే సార్, మనతో పాటు ఇంకొక మనిషి ఒక చిన్న ఇది ఉంటుంది సార్. యా అంటే ఇప్పుడు రిలేషన్షిప్ మీద చిన్న ఇది సార్. ఇంతకుముందు మనము మనిషికి మనిషి తోడు అనుకునేవాళ్ళం సార్, ఇప్పుడు బరువు అనుకుంటున్నాం. అది ఇప్పుడున్న థింగ్ సార్. సార్ వినండి సార్, క్వశ్చన్ అడిగేసారు నవ్వుకుంటున్నారు సార్. మీ పాటి మీరు నవ్వుకుంటే ఎందుకు సార్ క్వశ్చన్? సారీ అండి, పాపం వాడు 8-9 చేస్తే నేను 10-12 అన్నాను. సారీ, జస్ట్ ఫర్ ఫన్ అండి, జస్ట్ ఫర్ ఫన్. సినిమా గురించి అబ్బాయిని కనెక్ట్ చేశాను అంతే. ఈజ్ వెరీ నైస్ జెంటిల్మెన్ అండి యాక్చువల్లీ. ఇంక మాట్లాడండి. ఇంకేముంది సార్ మాట్లాడడానికి? ఆన్సర్ చెప్పేశారు సార్. మీరు జెంటిల్మెన్ సార్, మీరు జెంటిల్మెనే సార్. ఓకే సార్. సార్ దానికి ఆన్సర్ చెప్పండి సార్. పెళ్లి తర్వాత కూడా జెంటిల్మెన్గా ఉండడమే సార్, ఆప్షన్ లేదు. ఆన్సర్ ఏం లేదు సార్, ఒకటే. పెళ్ళికి ముందు తర్వాత ఒకటే సార్. మనకేంటంటే తోడు అనుకుంటే మనకు లైఫ్ హ్యాపీ ఉంటుంది సార్, బరువు అనుకుంటే భారంగా అనిపిస్తుంది సార్. సింపుల్. రైట్ పార్ట్నర్. సూపర్. సాయిబాబు గారు సార్ చెప్పండి సార్. ఇక్కడండి. యాక్చువల్లీ సాంగ్ అయితే చాలా బాగుంది. అయితే మీరు ఇందాక మాటల్లో మాట్లాడుతూ ఫుల్ కథ చెప్పొద్దని ఆయన మధ్యలో ఆపేశారు. అయితే ఇలాంటి సినిమాలు తీసుకున్నప్పుడు కొన్నిసార్లు ట్రిక్కీగా ఉంటుంది, కొన్నిసార్లు ఈజీగా ఉంటుంది. బట్ ఏ టైప్ ఆఫ్ క్లైమాక్స్తో మీరు సినిమాని ఎండ్ చేస్తున్నారు? సాడా లేదంటే కొంచెం హ్యాపీ టోనా అన్నది చెప్తే. 100% చెప్పకూడదు మేడం, చేయడానికి ఇంకోలా అడుగుతున్నారు అంతే. అర్థమైంది. అది చెప్తే పెప్ప వెళ్ళిపోతుంది. మీరు థియేటర్లో చూస్తే ఖచ్చితంగా ఎంజాయ్ చేస్తారు. యూ విల్ ఫీల్ వెరీ హ్యాపీ అబౌట్ క్లైమాక్స్. దాంట్లో అయితే ఫర్ ష్యూర్. అంటే పెళ్ళి వద్దనుకునే వాళ్ళు హ్యాపీ ఫీల్ అవుతారు, పెళ్ళి చేసుకుందాం అనుకునే వాళ్ళు కూడా హ్యాపీ ఫీల్ అవుతారు. అందరూ సాటిస్ఫై అయ్యే క్లైమాక్స్ అయితే ఖచ్చితంగా ఉంటుంది. అంటే మీరు ఎవరిని జస్టిఫై చేస్తున్నారు అన్నది ఏమన్నా చెప్పండి పోనీ. ఐఎమ్ జస్టిఫైయింగ్ ఇండివిజువల్స్ ఫిలాసఫీ మేడం. అంటే ఎవరు ఏది నమ్ముతారో అది. ఆల్ ద వెరీ బెస్ట్ అండి. థ్యాంక్ యూ. మీకు ఒక్కరికి క్లైమాక్స్ చూపిస్తామండి కావాలంటే. ఆ మాట మీద నిలబడండి సార్ మీరైతే. షూర్ అండి. తన్మయ్. సో యాక్చువల్లీ 23 చాలా బాగుంటుంది. అందరి దగ్గర నుంచి మంచి అప్రిషియేషన్ వచ్చింది. అండ్ ఈ సినిమా మీకు ఎంతవరకు స్టాండ్ అవుట్ అవుతుంది అని అనుకుంటున్నారు తన్మయ్ ఇన్ యువర్ బిగినింగ్ ఆఫ్ యువర్ కెరియర్? అంటే పేరుతోనే తెలిసిపోతుంది మోడర్న్ మిస్ అమ్మ కదా. సో ఆబ్వియస్లీ టైటిల్ ఇట్ సెల్ఫ్ ఇస్ స్టాండింగ్ అవుట్. అండ్ దీంట్లో క్యారెక్టర్ కూడా యాజ్ ఏ సెట్ జెన్సీకి ఈ ప్రజెంట్ జనరేషన్కి చాలా కనెక్ట్ అయ్యే క్యారెక్టర్. 23 ఆ జనరేషన్లో కొంచెం కనెక్ట్ అయ్యే క్యారెక్టర్ అయితే ఇది ఈ జనరేషన్లో కొంచెం కనెక్ట్ అయ్యే క్యారెక్టర్. సో ఆ విధంగా పర్ఫార్మెన్స్ కూడా చాలా స్కోప్ ఉంది. సో ఐ థింక్ స్టార్టింగ్ ఆఫ్ ద కెరియర్లో ఒక ఉమెన్ పేరు మీద ఇట్లా టైటిల్ రావడం ఇట్ సెల్ఫ్ ఇస్ అ వెరీ బిగ్ థింగ్. సో ఆల్ ద వెరీ బెస్ట్. యాక్చువల్గా తిన్న ఆడిషన్ చేసిన వెంటనే ఈఎంఐ మిస్ అమ్మ అనుకున్నానండి, కానీ అది అమ్మాయికి తెలియక పాపం ఆల్మోస్ట్ 4-5 days తర్వాత నా నెంబర్ కనుక్కొని ఆడిషన్కి వచ్చిన తర్వాత తను ఎండపడింది. బేసిక్గా తనకు తెలియని విషయం ఏంటంటే నేను ప్రొడ్యూసర్తో మాట్లాడుతున్నా ఐ ఫౌండ్ మిస్ అమ్మ అని. అది అమ్మాయికి తెలియదు బేసిక్గా. దట్ ఈస్ వాట్ ఐ వాంట్ టు టెల్ అబౌట్ తన్మయ్. హర్ష గారు, సార్ మీరు ఇందాక మెన్షన్ చేస్తూ దిస్ ఇస్ యువర్ థర్డ్ ఫిలిం అని చెప్పారు. అంటే ఎక్కడో ఒక కార్నర్లో ఇందాక మీరు అంటూ కూడా మేమున్నాము కొత్త హీరోలు మమ్మల్ని గుర్తించట్లేదు, మేము కూడా ఉన్న ఆపర్చునిటీ కోసం అని అన్నారు. బట్ ఆ మాటది
ఈ సినిమా ఎంత జస్టిఫై చేస్తుంది మీకు? అంటే మీరు ఇందాక అన్నారు అందరూ నాతో కంటిన్యూ అవుతారని. సో మిమ్మల్ని ఎంత గుర్తుపెట్టుకుంటారు ఆఫ్టర్ దిస్ మూవీ? మీరు ఎంత కాన్ఫిడెంట్గా ఉన్నారంటే వాట్ యుల్ సే? డెఫినెట్లీ గుర్తుపెట్టుకుంటారండి. అంటే ఒక యాక్టర్కి అల్టిమేట్లీ కావాల్సింది ఏంటండి, పర్ఫామ్ చేయడానికి స్కోప్. ఓకే, సో యాక్చువల్లీ నేను ఇందాక చెప్పినట్టు రోటీ కపడా రొమాన్స్లో కానీ దానిలో కానీ లాస్ట్లో నా క్లైమాక్స్ సీన్ గురించి నాతో జనాలు వచ్చి మాట్లాడతారు. యాక్చువల్లీ మధ్యలో ఇంకొక ఎమోషనల్ సీన్ గురించి కూడా వాళ్ళు కనెక్ట్ అయ్యారు, బాగా కనెక్ట్ అయ్యారు. అండ్ దే వర్ వెరీ ఎమోషనల్ అబౌట్ ఇట్. ఒకళ్ళిద్దరు అయితే నా దగ్గరకు వచ్చి వాళ్ళు ఎమోషనల్ అయినా నన్ను పట్టుకొని కళ్ళలో నీళ్లు పెట్టుకునే వాళ్ళు అనమాట. సో అంతకన్నా ఇంకా ఒక అచీవ్మెంట్ ఏమి ఉండదు యాక్టర్కి. కమర్షియల్గా లేదా జనాలు మిగతా వాళ్ళందరూ గుర్తుపడుతున్నారా అవన్నీ పక్కన పెట్టినా. సో ఇన్ ద సేమ్ వే నేను అనేది ఏంటంటే నాతో కంటిన్యూ అవుతారు అంటే ఈ సినిమాలో ఒక పెళ్లి చేసుకోను అనే అమ్మాయిని ప్రేమించిన ప్రతి అబ్బాయి నాతో కనెక్ట్ అవుతాడు డెఫినెట్లీ. అండ్ మీరు సినిమా చూడండి, మనం సినిమా తర్వాత మళ్ళీ మాట్లాడుకుందాం. హర్ష గారు, లాస్ట్ మూవీ రోటీ కపడా రొమాన్స్ న్యూ ఏజ్ కామెడీ బాగుంటుంది, బట్ మంచి సబ్జెక్టే కానీ ఆడియన్స్కి ఇంత రీచ్ అవ్వలేకపోయింది. సో 24లో వచ్చింది, తర్వాత టూ ఇయర్స్ అవుతుంది ఈ మూవీ వస్తుంది కదా. సో ఇంతకు మీరు అన్నట్టు స్ట్రగ్లింగ్ ఉంటే మాకు కూడా అప్కమింగ్ యాక్టర్స్గా గుర్తించాలని చెప్పారు కదా. ప్రజెంట్ సీనియర్లో కొంచెం డిబేట్ జరుగుతుంది. ఇప్పుడు కార్తికేయ హీరో, ఆర్క్స్ 100 కార్తికేయ హీరో, అలాగే నాగశౌరి హీరో ఇండస్ట్రీలో సక్సెస్ వచ్చినా సరే వాళ్ళు ఫేడ్ అవుట్ అయిపోయారు, కనిపించట్లేదు అన్నారు. సో అంటే మీ పాయింట్ ప్రకారం అంటే ఒక స్ట్రాంగ్ బ్యాక్ బోన్ ఉండాలా, నెపోటిజం ఉంటేనే మన ఇండస్ట్రీలో మనకు ఆఫర్స్ వస్తాయి అనుకుంటున్నారు? అదేం లేదండి, ఇప్పుడు వాళ్ళిద్దరు ఇప్పుడు మీరు అన్నట్టు నాగేశ్వర్య గారు కానీ కార్తికేయ గారు కానీ వాళ్ళకి ఏమీ ఇండస్ట్రీ బ్యాక్గ్రౌండ్ లేదు, వాళ్ళు సొంతంగా కష్టపడి వచ్చిన వాళ్ళే. ఫేడ్ అవుట్ అయిపోయారు అనే పదం నేను వాడనండి అసలు. ఎందుకంటే ఇప్పుడు మేబీ అన్ని సినిమాలు నడవవు, మనం అనుకున్నట్టు అన్ని సినిమాలు హిట్ అవ్వకపోవచ్చు, అన్ని సినిమాలు రీచ్ అవ్వకపోవచ్చు. సో మేబీ వాళ్ళకు ఒక చిన్న బ్రేక్ ఉందేమో, దే విల్ డెఫినెట్లీ బౌన్స్ బ్యాక్. ఇప్పుడు మనం ఎంతోమందిని చూస్తామండి. నేను మెగాస్టార్ చిరంజీవి గారి వీరాభిమానిని, దాని తర్వాత రవితేజ గారికి, నాని గారికి, సో చాలా పెద్ద ఫ్యాన్ని నేను. వీళ్ళు అందరూ కష్టపడి సొంతంగా పైకి వచ్చిన వాళ్ళు ఏం కరెక్ట్ చేస్తున్నారు అంటే జనాలకు రీచ్ అయ్యే సినిమాలు చేస్తున్నారు. ఆ ఒక్క పాయింటే మేము గుర్తుపెట్టుకోవాలి మాలాంటి యంగ్స్టర్స్. సో ఇప్పటి నుంచి నేను అదే చేద్దాం అనుకుంటున్నాను. సో ఇది కూడా జనాలకి రీచ్ అవ్వగలిగే సినిమా అనమాట. సో నెక్స్ట్ కూడా నేను అవే ప్లానింగ్లో ఉన్నాను. యాక్చువల్లీ కొన్ని డిస్కషన్స్ అవుతున్నాయి అండ్ జనాలకి రీచ్ అయ్యే సినిమాలే చేద్దాం అనుకుంటున్నాను. అండ్ ఐ డోంట్ థింక్ అంటే నెపోటిజం ఎవరికి ఉండదండి. ఇప్పుడు నేను మా ఇంట్లో సినిమాలకు సంబంధమే లేదు. నేను సినిమాలు చూస్తూ పెరిగిన వాడిని సినిమాల్లో ఉండాలనుకున్నప్పుడు ఇంట్లో పుట్టినప్పటి నుంచి సినిమాల్లో పుట్టి పెరిగిన వాళ్ళకి సినిమాల్లో ఉండాలనుకోవడం తప్ప. సో ఐ డోంట్ థింక్ అదేం పెద్ద ప్రాబ్లం కాదండి. తన్మయ్ గారు చెప్పండి. సో చూస్తే కనుక బబ్లీ గర్ల్ లాగా ఉన్నారు, ప్రజెంట్ జనరేషన్ కనెక్ట్ అవుతారు, అంతా బాగుంది. బట్ దీనిలో ఎమోషనల్ వైజ్ కానీ ఇంకేమన్నా యాడ్ ఆన్ ఉంటుందా, లేదు ఓన్లీ ఫన్నీగా అలా వెళ్ళిపోతూ ఉంటుందా స్టోరీ అంటే ఏం చెప్తారు? అంటే కొంతమంది ఎట్లా అంటే ఇప్పుడు మళ్ళీ జెన్సీ గురించి చెప్దాం అనుకుంటున్నాను. లైక్ ఎంత ఎమోషనల్గా ఉన్నా మేబీ బయట చెప్పుకోలేరేమో. ఇట్స్ బికాజ్ వాళ్ళు పాస్ట్లో ఏదైతే ఎక్స్పీరియన్స్ చేస్తున్నారో దట్ ఈస్ జస్ట్ హిడెన్. సో లోపలే అన్నీ అనుకుని దెన్ ఆల్ కైండ్ ఆఫ్ ఎమోషన్స్ ఉంటాయండి. లైక్ హ్యాపీగా మోస్ట్లీ మా డైరెక్టర్ గారు నవ్వుతూ ఆయన ఏదైతే పోర్ట్రే చేయాలనుకున్నారో అది పోర్ట్రే చేశారు. అండ్ దెన్ దెర్ ఈస్ ఆల్సో ఎమోషన్ విచ్ ఇస్ ఇన్వాల్వ్. అదంతా మీకు సినిమాలో తెలుస్తుంది స్లోగా. హర్ష గారు, ఇంతకు ముందు మీకు రోటీ కపడా మకాన్ అడిగారు, ఈ సినిమాతో ఏమడుగుతున్నారు? రోటీ కపడా రొమాన్స్ అదే ఇప్పుడు ఏం అడుగుతున్నారు ఈ సినిమాతో? ఇప్పుడు చూడండి సార్, పెళ్లి చేసుకోమని అడుగుతున్నాను సార్, చేసుకోవట్లేదు. అదే అంటారా? అంతే. ఓకే అండి, థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ ఫర్ ద క్వశ్చన్స్, థ్యాంక్ యూ అండ్ వి విషింగ్ యూ ఆల్ ద వెరీ బెస్ట్. అండ్ ఇవాళ ఈటీవీ ఫోటోగ్రాఫర్, సీనియర్ ఫోటోగ్రాఫర్, కెమెరామెన్, ఓకే సీనియర్ కెమెరామెన్ నారాయణ గారి బర్త్డే, ఆయన్ని సాధారణంగా స్టేజ్ మీదకి ఇన్వైట్ చేస్తున్నాం. చక్కెర నాది షుగర్ లేదు. ఎస్ నారాయణ గారు, హ్యాపీ బర్త్డే టు యూ. హ్యాపీ బర్త్డే అండి. హ్యాపీ బర్త్డే. కేక్ కటింగ్. నారాయణ గారు స్టేజ్ మీదకి రండి. కేక్ తీసేసుకోవచ్చు.
గట్టిగా ప్లాన్ చేసినట్టున్నారు మీడియా వాళ్ళందరూ కలిసి. మీడియా వాళ్ళందరూ కూడా జాయిన్ అవ్వండి. ప్లీజ్ ఆల్ ద జర్నలిస్ట్ ప్లీజ్ జాయిన్ ఆన్ ద స్టేజ్. సురేష్ గారు రండి. కిషోర్ గారు ప్లీజ్ రండి. కిషోర్ గారు జాయిన్ ఆల్ ద ఫోటోగ్రాఫర్స్ అండ్ మీడియా వాళ్ళందరినీ ఇక్కడ. నారాయణ గారు మరోసారి హ్యాపీ బర్త్డే మా అందరి తరపున. ఇప్పుడు ఈ పాటని మించిన పాట ఏదైనా ఉంటుందా చెప్పండి సురేష్ గారు. అద్దొద్దు. హ్యాపీ బర్త్డే. పుట్టినరోజు జేజేలు పడరా. హ్యాపీ బర్త్డే టు డియర్ నారాయణ. హ్యాపీ బర్త్డే. హీరో హీరోయిన్ పుట్టినరోజు ఛానల్ ఈటీవీ నారాయణ గారికి పుట్టినరోజు శుభాకాంక్షలు. మైక్ బ్యాండ్ లో పని చేస్తున్నట్టు చెప్తున్నా. నారాయణ గారికి శుభాకాంక్షలు. వేరే చోటకి వెళ్ళారంట. వేరే చోట ఏంటో మరి. জন্মদিন আজকে তোমার মাশাআল্লাহ প্রিয় যে তুমি সবার পরিশ্রমী এক মেয়ে তুমি শত কষ্ট సరే మళ్ళీ నికాల్ తీరా. ఓకే థ్యాంక్ యూ హ్యాపీ బర్త్డే.